Is my voice is audible, friends? Good morning, sir. Any disturbance from my side? No, sir. Good morning, sir. Yeah, very good morning. Okay. So the last discussion, మనం EC2 సర్వీస్ గురించి నేర్చుకున్నాం. EC2 సర్వీస్ అనేది ఏంటని నేర్చుకున్నాం. ఓకే, తర్వాత EC2 సర్వీస్ ఉపయోగించి హౌ టు క్రియేట్ ఎ సర్వర్, ఒక సర్వర్ని ఎలా తయారు చేయాలి, హౌ టు క్రియేట్ ఎ లెనిక్స్ సర్వర్ని ఎలా తయారు చేయాలో థియరిటికల్ గా నేర్చుకున్నాం. బట్ అట్ హ్యాండ్స్ ఆన్ ఇప్పుడు చేద్దాం, నో ప్రాబ్లం. హౌ టు క్రియేట్ లినక్స్ సర్వర్ థియరిటికల్ గా స్ట్రాంగ్ అయ్యాం. సో సర్వర్ ని తయారు చేసేటప్పుడు ఫస్ట్ మనం సర్వర్ కి పేరు ఇవ్వాలి. ఆ తర్వాత ఎస్ వి సెలెక్ట్ ద ఏఎంఐ, దట్ మీన్స్ వాట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, దాన్నే మనం ఇక్కడ ఏఎంఐ అని పిలుస్తాం. ఆ ఏఎంఐ సెలెక్ట్ చేయాలి. ఆఫ్టర్ వర్డ్స్ నెక్స్ట్ కేసులో ఇన్స్టాన్స్ టైప్ సెలెక్ట్ చేయాలి. ఇన్స్టాన్స్ టైప్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్స్టాన్స్ టైప్ అంటే ఎస్ మనకి సిపియు అండ్ ర్యామ్ మనం సెలెక్ట్ చేయాలి. అంటే మన సర్వర్లో ఎలాంటి సిపియు ఉండాలి, ఎలాంటి ర్యామ్ ఉండాలి అనేది సెలెక్ట్ చేయాలి. మన సర్వర్లో ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలనేది సెలెక్ట్ చేయాలి. అది లైనెక్స్. లైనెక్స్ లో కూడా మనం ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఆల్వేస్ అమెజాన్ లైనెక్స్ వాడతాం, రైట్? సో నేమ్ వచ్చేసి సర్వర్ కి పేరు ఇవ్వాలి. అది మనకి ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ ఇది పేరు. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో మనం చూస్తే ఇన్స్టెన్స్ టైప్ తర్వాత కీ పేర్. ఎస్, ఈ కీ పేర్ అనే దగ్గర మనం ఆలోచన చేయాలి. కీ పేర్ అంటే ఏంటంటే లాక్ ప్లస్ కీ, రెండింటిని కలిపితే కీ పేర్ అంటాం. లాక్ ప్లస్ కీ. లాక్ అంటే ఇలా ఉంటుంది దాని స్ట్రక్చర్, ఇది. కీ అంటే ఇది. దీన్ని ఓపెన్ చేయడానికి ఈ కీ ఉపయోగిస్తాం, అది లాక్ కీ. అయితే ఇక్కడ లాక్ కీ అనేది మీరు అర్థం చేసుకోండి, తర్వాత మనం దీన్ని వేరే స్థాయిలో చెప్తాం. బట్ ఈ లాక్ అనేది ఎక్కడ ఉంటుంది? సర్వర్ కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఏ సర్వర్? ఇది ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అనేది మనం తయారు చేస్తాం, దానికి ఈ లాక్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఎందుకు? సర్వర్ తయారు చేసేటప్పుడే మనం లాక్ అనేది క్రియేషన్ చేస్తాం కాబట్టి అది వస్తుంది. అయితే ఈ లాక్ ఈ కీ అనేది కూడా ఫైల్ మాదిరే, ఫైలే. దట్ విల్ బి డౌన్లోడెడ్ ఇంటూ యువర్ ల్యాప్టాప్. నీ ల్యాప్టాప్ లో ఈ లాక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎందుకు డౌన్లోడ్ అవుతుంది ఈ లాక్ అంటే, ఈ లాక్ ఉపయోగించి మనం ఏం చేయాలా? కీ తయారు చేయాలి. కీ అంటే ఏంటి? పాస్వర్డ్. ఎందుకు పాస్వర్డ్ కావాలి? టు ఓపెన్ దిస్ లాక్ ఈ రిక్వైర్డ్ పాస్వర్డ్, రిక్వైర్స్ పాస్వర్డ్. ఈ కీ అంటే పాస్వర్డ్ అన్నట్టు. కాబట్టి ఈ లాక్ అనేది మనం తయారు చేసిన వెంటనే ఈ సర్వర్కి అటాచ్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ లాక్ అనేది ఒక ఫైల్ రూపంలో నీ ల్యాప్టాప్ లో, డౌన్లోడ్స్ లోను, డెస్క్టాప్ లోను సేవ్ అయిపోతుంది. ఇది ఈ లాక్ అనేది ఫైల్ మోడల్. అక్కడి నుంచి ఏంటి అనేది నెక్స్ట్ ప్రాసెస్, అదే పక్కన పడేసేయండి. ఇప్పుడు ఇది మనం చూస్తాం. ఆ లాక్ ఫైల్ మాదిరిగా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అయింది. ఆ తర్వాత దానిని ఉపయోగించి పాస్వర్డ్ మనం తయారు చేస్తాం. బట్ హౌ టు క్రియేట్ ఏ పాస్వర్డ్ యూజింగ్ దిస్ లాక్ నెక్స్ట్ ప్రాసెస్, అది ఇప్పుడు కాదు. డోంట్ థింక్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక సర్వర్ ని తయారు చేయాలి. సర్వర్ కి ఇప్పుడు ఒక లాక్ అటాచ్ చేయాలి. ఎస్, ఆ లాక్ ని అటాచ్ చేయాలంటే లాక్ పేరు ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ లాక్ ని మీకు పేరు ఇచ్చారో ఆ పేరుతోటి ఒక ఫైల్ మాదిరిగా మన ల్యాప్టాప్ లో ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అంతే, అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ కీ అనేది నెక్స్ట్ ప్రాసెస్ అయిపోయింది. సో ఆ ఫైల్ అనేది అక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత అప్పుడు తర్వాత వాల్యూమ్ అడుగుతుంది. వాల్యూమ్ చెప్పండి అమ్మా అంటే, నీకు 8 GB డిస్క్ కావాలా, 30 GB డిస్క్ కావాలా, లేదా 100 GB కావాలా అని అడుగుతుంది. నేను వచ్చేసి 8 GB ఎనఫ్ అనమాట. వాల్యూమ్ అనేది 8 GB ఎనఫ్ అయిపోయింది. 30 వద్దు. ఎందుకు సార్ 30? అవసరం లే. లైనెక్స్ అనేది 8 GBకి సెట్ అయిపోతుంది. నీకు విండోస్ అయితే 30 GB, మ్యాక్ అయితే 100 GB డిస్క్ కావాలా. వాల్యూమ్ అయిపోయింది. వాల్యూమ్ అయిపోయిన తర్వాత ఎస్, వెంటనే ఎస్ లాంచ్ సర్వర్. అంతే, లాంచ్ సర్వర్. దట్ మీన్స్ వాడు లాంచ్ ఇన్స్టాన్స్ అని కనపడింది అక్కడ. లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే చాలు, ఏ సర్వర్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ. సర్వర్ అనేది ఆటోమేటిక్ గా తయారైంది. ఆ సర్వరే లైనెక్స్ సర్వర్. అంతే.
ఇది సర్వర్ క్రియేషన్ ప్రాసెస్. సర్వర్ లాగిన్ ప్రాసెస్ వేరే ఉంటుంది యాక్చువల్ గా. సర్వర్ క్రియేషన్ ప్రాసెస్, రైట్. సో ఇదంతా మేము నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంది? ఏం లేదు, నువ్వు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే జూనియర్స్ కి మెంటర్ గా పనిచేస్తాం మీ కంపెనీలోనే. కేటీఓ ఉంటాడు వాడు, ఇవి ఇచ్చినప్పుడు అయిపోతావు నువ్వు వెంటనే. తెలిస్తే మంచిది, తెలియకపోతే అవుట్, బయటకు వచ్చేస్తావు. ఇది బేసిక్ కదా, బేసిక్కే అక్కడ అడిగేది. బేసిక్ నీడ్ తెలియకే బయటకు వస్తున్నారు కంపెనీ నుంచి. ఎక్స్పీరియన్సే కానీ బయటికి రావాలి తప్పకుండా. ఎందుకు? జూనియర్స్ పట్టేసుకుంటారు. ఇక్కడ సర్వర్ క్రియేషన్ స్టెప్సే తెలియలేదు వీడికి, వీడి అని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటారు, తీసి బయట ఇస్తారు, అయిపోద్ది, అర్థమైపోద్ది వాళ్ళకి. కాబట్టి బేసిక్ నుంచి నేర్చుకోవాలంటున్నా నేను. దానికి పేషెన్సీ, ఓర్పు, సహనం అన్ని కావాలి మీకు. ఇప్పుడే సాఫ్ట్వేర్ జాబ్ మీకు వస్తుంది. ఓకే, ప్రెషర్ అయితే ఇంకా ఎక్సలెంట్, కళ్ళు మూసుకొని వాళ్ళు తీసేసుకుంటారు. ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇవన్నీ మీకు తెలియాలి, రైట్. సరే సార్, ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పారు కరెక్టే. ఇక ఏం స్టెప్స్ లేవా? లేవు, ఇక ఇంతే. అయితే ఇక్కడ మనకి క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఇస్తాడు. క్లయింట్ ఏం చెప్పాడు? బాస్, ఐఎమ్ రన్నింగ్ మై బిజినెస్ ఇన్సైడ్ ఇండియా అన్నాడు. ఓకే, ఇండియా కాబట్టి మీరు ఇండియాలోనే నాకు సర్వర్లు తయారు చేయండి అని చెప్పాడు. ఎవరు? క్లయింట్. యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ వీ క్రియేట్ ఏ సర్వర్స్ ఇన్సైడ్ ఇండియా. సో మనం అప్పుడు ఏం చేయాలి? ఫస్టే అసలు సెలెక్ట్ ద లొకేషన్ వేర్ వి నీడ్ టు ప్లేస్ ద సర్వర్స్. సెలెక్ట్ ద లొకేషన్. ఓకే, ఆ లొకేషన్ వాడు ఏం చెప్పాడంటే రీజియన్ అన్నాడు. రీజియన్, ఎస్. సెలెక్ట్ ద రీజియన్. Yes, select the region, select the location where you want to launch your instance, your server. మీ సర్వర్ ఎక్కడైతే లాంచ్ చేయదలుచుకున్నారో ఆ లొకేషన్ ని, ఆ రీజియన్ ని సెలెక్ట్ చేయండి అంటున్నాడు. అంటే ఫస్ట్ స్టెప్, ఎస్, రీజియన్ ని సెలెక్ట్ చేయాలి. ఏ రీజియన్ అంటే సార్? లొకేషన్. అది ఇండియానా, సింగపూరా, యుఎస్నా, యూకేనా, వేరే వేరే లొకేషన్స్. కాబట్టి క్లయింట్ బిజినెస్ ని బట్టి మనం సర్వర్లు తయారు చేయాలి. ఎస్, రీజియన్ ఇస్ వాట్? ఇండియా. అయితే మీకు అక్కడ ఇండియా కనపడదు, అక్కడ ఆసియా పసిఫిక్ ముంబై అని కనపడుతుంది. ఆసియా పసిఫిక్ ముంబై అంటే మనం ప్రాక్టికల్స్ అన్ని ఆసియా పసిఫిక్ ముంబై రీజియన్ లోనే చేస్తాం, ఎందుకంటే మనం ఇండియా కాబట్టి. వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్ లో ఉన్న రీజియన్ తీసుకోవాలి. అంటే ఆ కంట్రీస్ లో యుఎస్ లో ఉన్న వాళ్ళు యుఎస్ లో ఉన్న కంట్రీస్ రీజియన్స్ తీసుకొని వర్కౌట్ చేసుకో, ప్రాక్టీస్ అట్లా. ఇబ్బంది ఏం లేదు, ఇండియా కంట్రీస్ లో ఉన్న రీజియన్ తీసుకొని సర్వర్లు తయారు చేసి ప్రాక్టీస్ చేయొచ్చు, నో ప్రాబ్లం, నాట్ అట్ ఆల్ ఇష్యూ. ఓకే, ఇది యాక్చువల్ గా రీజియన్ సెలెక్ట్ చేయాలా. రీజియన్ తో పాటు EC2 సర్వీస్ కి వెళ్ళి ఆ సర్వీస్ మీద క్లిక్ చేస్తే ఇక లాంచ్ సర్వర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి. చేసిన తర్వాత లాస్ట్ లో ఇక్కడ ఇచ్చేస్తాం, డైరెక్ట్ అటాక్ అయిపోయింది. ఇంతేనా సర్వర్ స్టెప్స్? ఇంతే. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా వాడు చెప్పాడు కండిషన్. ఎవరు? AWS అనే వ్యక్తి చెప్పాడు కండిషన్. అంటే మీరు ఎప్పుడైనా సరే ఫేస్బుక్ వెళ్ళి ఏదన్నా పోస్ట్ చేయాలంటే ఫేస్బుక్ లో అకౌంట్ ఉండాలి మీకు. ఇన్ ద సేమ్ వే AWS లో మీకు అకౌంట్ ఉండాలి. ఎస్, అకౌంట్. యూ మస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ విత్ AWS. అయితే AWS అనేవాడు మనకి 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. వి హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో AWS అనే వ్యక్తి 2 రకాల అకౌంట్స్ మనకి ఇస్తున్నాడు. ఒకటి ఎస్, ఫ్రీ అకౌంట్, ఫ్రీగా ఇస్తాడు, ఫ్రీ అకౌంట్. 2, బిజినెస్ అకౌంట్. సో ఫ్రీ అకౌంట్ అనేది మనం జస్ట్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే, రైట్. మరి బిజినెస్ అకౌంట్ అనేది ఏంటి సార్? మనం రియల్ టైం అప్లికేషన్ రన్ చేసుకోవడానికి. ఎస్, దిస్ ఇస్ వాట్ రియల్ టైం పర్పస్. ఓకే, బట్ ఈ ఫ్రీ అకౌంట్ ప్రాక్టీస్ చేస్తాం కరెక్టే. ఎప్పటి వరకు మనకి ఫ్రీ? 1 year ఫ్రీ. 1 year ఫ్రీ. ఓకే, ఇది ఫ్రీ కాదు, బిల్లింగ్. మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంత పే చేయాలి, బిల్లింగ్. బట్ ఈ బిజినెస్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట విత్ దిస్ అకౌంట్, రైట్. సో బిజినెస్ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అంటే ఎవరిదా బిజినెస్? ABC బ్యాంక్. అప్పుడు పేమెంట్ ఎవరు చేయాలా? ABC బ్యాంక్ వాడే చేస్తాడు, మనకు సంబంధం లేదా? లేదు. ఓకే, ABC బ్యాంక్ will create a business account and they will provide a business account to you. యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ గా నీకు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాడి బిజినెస్ అకౌంట్ క్రెడెన్షియల్స్ మీకు ఇస్తారు. బాబు, దిస్ ఈజ్ యువర్ మై బిజినెస్ అకౌంట్ క్రెడెన్షియల్స్, యూజర్ ఐడి ఇది, పాస్వర్డ్ ఇది. ఈ బిజినెస్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోయి మీరు సర్వర్లు తయారు చేయండి. ఎక్కడ? ఇండియా రీజన్ లో. అక్కడ టాస్క్ ఇస్తారు మీరు, అది వేరే స్టోరీ. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం? లోపలికి అంటే సార్
ఫ్రీ అకౌంట్ కి బిజినెస్ అకౌంట్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? 0% డిఫరెన్స్. అసలు డిఫరెన్సే లేదు. నథింగ్, సేమ్ టు సేమ్. ఫ్రీ అకౌంట్ లో ఏది ఆప్షన్స్ ఉన్నాయో బిజినెస్ అకౌంట్ లో కూడా అదే ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఫ్రీ అకౌంట్ ఎందుకు ఇచ్చాడు? ప్రాక్టీస్ పర్పస్ మీద. ఎందుకంటే ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ ప్రొఫెషనల్స్ అవ్వాలంటే వాడు యాక్సెస్ ఇవ్వాలి. అదర్వైజ్ ప్రొఫెషనల్స్ తయారవ్వలేరు పూర్తి స్థాయిలో. ఎవరు కూడా ఏ బిజినెస్ క్లయింట్ కూడా AWS ని తీసుకోవడానికి ముందుకు రారు. అందుకని AWS పీపుల్ గివింగ్ యూ ఏ 1 year ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఫర్ యూ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్. సేమ్ థింగ్. ఓకే. అయితే ఈ AWS అకౌంట్ లో కొన్ని లిమిటేషన్స్ పెట్టాడు వాడు. ఏది? ఈ ఫ్రీ టైర్ అకౌంట్ లో లిమిటేషన్స్ ఉన్నాయి. ఏం లిమిటేషన్స్ అవి? ఇదిగో నీ అకౌంట్ కి 30 GB స్పేస్ ఇస్తా. ఇఫ్ యూ క్రాస్ దిస్ 30 GB నీకు బిల్ వస్తుంది. ర్యామ్ ఎంత ఇస్తా? ఓన్లీ 1 GB మాత్రమే ఇస్తా ఒక సర్వర్ కి. 1 core CPU ఇస్తా ఒక సర్వర్. ఇంతే. ఇవి లిమిటేషన్స్ యాక్చువల్. వీటిని మనం ఫాలో అవ్వాలి. వీటి గైడ్ లైన్స్ మనం తెలియాలి. ఆ తర్వాత సర్వర్లు అన్ని కూడా మీకు 750 అవర్స్ అంటే గంటలు మాత్రమే రన్ చేసుకోవడానికి నీకు అవకాశం ఇస్తాను. అంటే 750 గంటలు ఫర్ మంత్ సంవత్సరానికి కాదు, మంత్ కి 750 గంటలు సర్వర్లు రన్ చేసుకోవచ్చు ఫ్రీ అకౌంట్ లో. మంత్ కి, ఇయర్ కాదు, మంత్ కి. ప్రతి మంత్ 750 గంటలు. పొరపాటులో ఆ మంత్ లో నువ్వు పొరపాటులో 10 సర్వర్లు తయారు చేసి 750 గంటలు క్రాస్ అయిందా నువ్వు బిల్లు పే చేయాలి అక్కడి నుంచి. ఇక్కడ బిజినెస్ అకౌంట్ లో అన్లిమిటెడ్ సర్వర్స్, అన్లిమిటెడ్ స్టోరేజ్, అన్లిమిటెడ్ కెపాసిటీ, అన్లిమిటెడ్ CPU, అన్లిమిటెడ్ ర్యామ్, ఇవన్నీ మనకు బిజినెస్ అకౌంట్ లో వస్తాయి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత బిజినెస్ అకౌంట్ నుంచే మనం ఈ టాస్క్ అంతా చేస్తూ ఉంటాం, ఈ వర్క్ అంతా చేస్తూ ఉంటాం. సో ఈ బిజినెస్ అకౌంట్ అనేది క్లయింట్ కి సంబంధించింది, మంది కాదు. మరి ఈ బిజినెస్ అకౌంట్ కి బిల్ వస్తే ఎవరు పే చేయాలా? క్లయింటే. సాఫ్ట్వేర్ కంపెనీ కాదా? కాదు. సాఫ్ట్వేర్ కంపెనీ ఇస్ మీడియేటర్. మనకి బిజినెస్ ఓనర్ కి మీడియేటర్ అంతే. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీకి పూర్తి స్థాయిలో అమౌంట్ ఇచ్చే వ్యక్తి బిజినెస్ ఓనర్. ఆ అమౌంట్ లో మనకి ఒక 20% మనకి ఇస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ చేసినందుకు. ఎవరికి? ఈ క్లయింట్ కి. సో ఐఎమ్ క్లౌడ్ ఇంజనీర్, కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్ XYZ కంపెనీ అండర్ ద ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అంతే సింపుల్ గా. ఎస్, ఓకే ఓకే. ఇది స్టోరీ. అయితే సార్, హౌ టు క్రియేట్ ఎ ఫ్రీ అకౌంట్? అసలు మనకి ఫ్రీ అకౌంట్ కావాలి కదా. అవును. లేకపోతే అకౌంటే లేకపోతే హౌ టు లాగిన్ టు ఇన్సైడ్ AWS క్లౌడ్ లోకి లాగిన్ అవ్వాలంటే అకౌంట్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. అకౌంట్ తీసుకున్న తర్వాత రెండో పాయింట్ ఏంటి? లాగిన్ అవ్వాలా. ఓకే, లాగిన్ అకౌంట్, లాగిన్ ఇన్సైడ్ AWS అకౌంట్. మూడో స్టెప్ ఏంది? క్రియేట్ ఎ సర్వర్. నాలుగో స్టెప్ ఏంది? లాగిన్ సర్వర్. అది నాలుగో స్టెప్. ఇప్పుడు మనం అకౌంట్ క్రియేషన్ మనకి తెలియదు. లాగిన్ అనేది సింపుల్, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే చాలు, లాగిన్ అయిపోతుంది. బట్ హౌ టు క్రియేట్ AWS అకౌంట్? మనం AWS అకౌంట్ ఎలా తయారు చేయాలి? అది ఫ్రీ అకౌంటే. ఎస్. ఎలా తయారు చేయాలి? ఏం లేదు, మనకి ఏం కావాలి అసలు AWS అకౌంట్ తయారు చేయాలంటే? ఇట్స్ లైక్ ఫేస్బుక్ అకౌంట్ లాగా, కాకపోతే కొంత అడిషనల్ స్టెప్స్ ఇవి ఇస్తాడు. ఏమని ఇస్తాడు? నీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, వేర్ యు ఆర్ స్టేయింగ్ అనేది ఎంటర్ చేయాలి, పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో పాటు నీకు ఈమెయిల్ ఐడి ఉండాలి, ఈమెయిల్ ఐడి. తర్వాత నీకు ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి, నీకు ఒక ఫోన్ నెంబర్ ఉండాలి, ఫోన్ నెంబర్, రైట్. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇంపార్టెంట్, ఫోన్ నెంబర్ ఇంపార్టెంట్. ఫోన్ నెంబర్ కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఎస్, ఇఫ్ యూ కన్ఫర్మ్ త్రూ యువర్ ఫోన్ దెన్ ఓన్లీ, అదర్వైజ్ లేదు, అవకాశం లేదు. సో ఈమెయిల్ ఐడి కూడా వస్తుందా? ఈమెయిల్ ఐడి కూడా కన్ఫర్మేషన్ వస్తుంది, ఫోన్ నెంబర్ కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలా? తప్పకుండా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైతే అకౌంట్ క్రియేట్ అవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏమి ఇవ్వాలా? ఏం లేదు, మీ పేరు, మీ సిటీ, మీ పిన్ కోడ్, అయిపోయింది. ఓ, ఓకే. మరి దీంతో పాటు ఇంకేమి ఇవ్వాలా? అడిషనల్ గా మీరు వాడు ఏం అడుగుతున్నాడంటే, మనం యాక్చువల్ గా AWS క్లౌడ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్. అది సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి యూజర్ దాన్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తి దాన్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. ప్రతి యూజర్ కి ఒక 3 సర్వర్లు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. 3 సర్వర్స్ క్రియేషన్ చేసుకోవచ్చు. లెట్స్ సే మనకి ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, ఒక అకౌంట్ తయారు చేశాడు. ఒక అకౌంట్ తయారు చేసి 3 సర్వర్లు ఉపయోగించుకుంటున్నాడు.
తర్వాత దాంతో పాటు 30 GB స్పేస్ కూడా ఫ్రీ కదా వాడు ఉపయోగించుకున్నాడు. 30 GB స్పేస్ కూడా యూజ్ చేసుకుంటున్నాడు. అంటే 3 సర్వర్లు ప్లస్ 30 GB స్పేస్. AWS వాడికి ఫ్రీగా ఏమైనా వస్తుందా సార్? ఇది నో, రాదు. మరి ఎందుకు ఇస్తున్నాడు? జస్ట్ ఫర్ ప్రాక్టీస్, ప్రొఫెషనల్స్ తయారు చేసుకోవడానికి వాడు ఇస్తున్నాడు. కానీ 3 సర్వర్లు వాడికి ఫ్రీ రాదు, 30 GB స్పేస్ వాడికి ఫ్రీ రాదు. ఓకే, ఒక పర్సన్కి వచ్చి ఇంత ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు సపోజ్ లెట్సే మనకి ప్రపంచంలో కొన్ని లక్షల మంది AWS అకౌంట్ తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ క్రమంలో 1,00,000 మంది తయారు చేశారు అనుకోండి. 1,00,000 చూసావా, 1,00,000 ఇంటూ 3 సర్వర్లు అంటే దట్ మీన్స్ వాట్, 3,00,000 సర్వర్లు. ఎస్ బాస్, 1,00,000 ఏంటంటే 3,00,000 సర్వర్లు నడుస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం 1,00,000 ఇంటూ 30 GB. అయ్యో, అంటే 30 GB స్పేస్ ఫ్రీ కదా, 30 GB. ఇలా ఇలా చాలా, అంటే ఇక్కడ చెప్పాలంటే ఎంత జీబీ ఖర్చు అవుతుంది, ఎన్ని సర్వర్లు ఖర్చు అవుతున్నాయి. బట్ ఈ విధంగా చాలా మంది అసలు అవసరం లేని వాళ్ళు కూడా మల్టిపుల్ అకౌంట్స్ తయారు చేసేసి, ఏది AWS అకౌంట్స్ తయారు చేసి వదిలిపడేసి సర్వర్లు రన్నింగ్ లో పెడుతూ ఉంటారు. ఇక వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. అంటే మన ఇట్స్ లైక్ ఫేస్బుక్ లాగా. ఫేస్బుక్ లో కూడా మనం ఎన్ని అకౌంట్లు మెయింటైన్ చేస్తామో తెలియదు. మనం 10 సంవత్సరాల నుంచి, ఇప్పుడు మన సంవత్సరం 25 ఏళ్ళు అయితే 15 సంవత్సరాల నుంచి ఎన్ని అకౌంట్లు మార్చుంటాం, ఎన్ని ఫేస్బుక్ అకౌంట్లు పడేసి ఉంటాం తెలియదు. అదేవిధంగా జీమెయిల్ కూడా అంతే, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. ఎస్, మనం కంట్రోల్ అనేది లేదు ఇక్కడ. అంటే వస్తుంది, తీసుకుంటున్నారు అంతే ఫ్రీగా. అందుకోసం వీడు ఏం చేశారంటే, ఏడబ్ల్యూఎస్ వాడు మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి ఒక పాలసీ తీసుకొచ్చాడు. ఆ పాలసీ ఏం తెలుసా? ఎవరికైతే AWS అకౌంట్ కావాలో వాళ్ళు మాత్రమే ఈ అకౌంట్ తయారు చేసుకోండి. కానీ జెన్యునా కాదా తెలుసుకోవడం కోసం వాడు ఏమడిగాడు, ఆధార్ కార్డు అవి ఇవి లేకుండా జస్ట్ మీ డెబిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా, డెబిట్ కార్డ్ ఇన్ఫో. ఆ డెబిట్ కార్డ్ ఇన్ఫో ఇస్తేనే ఎస్ AWS అకౌంట్ తయారైంది. డెబిట్ కార్డ్ ఇన్ఫో ఇస్తేనే AWS అకౌంట్ తయారు అవుదా, అవదా? అవ్వదు. ఎందుకు ఆ కండిషన్? వెదర్ యు ఆర్ ఏ జెన్యున్ పర్సన్ ఆర్ నాట్, వీ డోంట్ నో. దాట్స్ వై వీఆర్ టేకింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ AWS. అంటే AWS ఇలాగ ఇస్తే మనం అకౌంట్ లో డెబిట్ కార్డ్ నుంచి డబ్బులు ఏమైనా కట్ అవుతాయా? నో వే. ఎందుకు కట్ అవుతాయి? కట్ అవ్వవు కదా. అది ఎందుకు అలాగా? వాడు జెన్యున్ కోసం, జెన్యునిటీ కోసం అది తీసుకుంటాడు, వాడి స్టైల్ అది. ఇక వేరే వేరే వాళ్ళైతే ఎస్ క్రెడిట్ కార్డ్స్ ఉండాలని కొంతమంది అంటున్నారు. ఎస్, అట్లా అదొక సినారియో. వేరే క్లౌడ్ ప్లాట్ఫామ్స్, ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మాత్రం డెబిట్ కార్డ్ ఇచ్చేసాడు. ఎస్, డెబిట్ కార్డ్ ఇచ్చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ మనకి AWS అకౌంట్ తయారైపోద్ది. ఎస్, అయితే డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్ల మనకి ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం యాక్చువల్ గా ఇప్పుడు ఉన్నాం బాస్, మనం ఒక ఫోన్ కొన్నాం. మన ఫోన్ ఎంత? 25,000 ఫోన్ కొన్నాం. ఎక్కడ? EMI లో కొన్నాం, ఆఫీస్కి వెళ్ళి. వాడేమంటాడు తెలుసా? ఒక 10 పేపర్లు తీస్తాడు ఇలాగా. ఈ 10 పేపర్లు తీసి డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేపిస్తాడు. ఎప్పుడు? EMI లో 25,000 ఫోన్ నువ్వు కొన్నప్పుడు సైన్ చేపిస్తాడు. ఈ సైన్ అంటే ఏందనుకున్నావు తెలుసా? EMI నెలకొచ్చి 3,500 కట్ అవుతుంది. ఎక్కడి నుంచి? నీ బ్యాంక్ నుంచి, అంతే, ఫ్రమ్ యువర్ బ్యాంక్ అని ఈ స్టేట్మెంట్స్ అన్ని ప్రిపేర్ చేస్తాడు వాడు. దానిని నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా, దానిని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా వాడు ఏం చేస్తాడు? డాక్యుమెంట్స్ ఇవన్నీ. లేకపోతే ఇబ్బంది. మొత్తం ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయకపోతే లోన్ రాదు. అంటే EMI అనేది ఫోన్ ఇవ్వడు వాడు. అట్లా EMI లో ఫోన్లు ఇస్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని నువ్వు సైన్ చేసిన తర్వాత సగం డాక్యుమెంట్స్ వాడి ఆఫీస్ లో ఉంటాయి. మిగతా డాక్యుమెంట్స్ తీసుకెళ్లి బ్యాంక్కి వెళ్తాడు. నీ బ్యాంక్కి వెళ్తాడు డైరెక్ట్ గా. నీ బ్యాంక్ ఏది? సపోజ్ లెట్స్ ABC బ్యాంక్ అనుకోండి. ఆ బ్యాంక్ వెళ్తాడు. అయ్యా, ABC బ్యాంక్ చూడండి, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ కస్టమర్ అనే వ్యక్తి మీ వాడి అకౌంట్ లో నుంచి 3,500 నెల నెల కటింగ్ చేసుకోవడం కోసం మీకు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ చదవండి. కాబట్టి పర్మిషన్ ఇవ్వండి మేము డైరెక్ట్ గా వాడి అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ చేస్తాము. ఎవరు? నా పేరు లోన్ ఇచ్చే ఓనర్ నేను, అంతే. ఆ విధంగా ఆ డాక్యుమెంట్స్ బ్యాంక్ సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్పటి నుంచి మీకు తెలియకుండానే ప్రతి నెల EMI కట్ అవుతూ ఉంటది అనమాట. అట్లా EMI కట్ అయింది. అట్లా అంటే అప్రూవల్ ఉండాలి యాక్చువల్ గా. అంటే మనం అప్రూవల్ ఇవ్వకుండా, మనం సైన్ చేయకుండా డబ్బులు కట్. అట్లాగే ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ గివింగ్ ఎనీ అప్రూవల్ టు ద AWS పీపుల్. నో, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ అప్రూవల్ టు ద బ్యాంక్ ఆర్ ఎనీ క్రెడిట్ బ్యాంక్, ఎనీ క్రెడిట్ అథారిటీస్. మరి ఏంటి ఇక్కడ? జస్ట్ దే ఆర్ ఆస్కింగ్ యూ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. మీరు అది పాస్ చేస్తే చాలు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చేయచ్చు, దాన్ని ఇచ్చేసి మరి అకౌంట్ తయారు చేసుకోండి. ఎందుకంటే మేము కూడా చాలా అకౌంట్లు తయారు చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇవ్వాల్సిందే. ఎవరైనా ఇవ్వాల్సిందే తప్ప. మీరు కూడా ఇచ్చారు సార్, నేను కూడా ఇవ్వాల్సిందే.
అకౌంట్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే యూ విల్ నాట్ ఏబుల్ టు క్రియేట్ అకౌంట్ విత్ AWS. మ్యాండేటరీ స్టెప్ అది. రైట్, ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి. ఎప్పుడు AWS అకౌంట్ మనం తయారు చేయాలంటే. ఓకే సార్, అసలు AWS అకౌంట్ మనం ఎలా తయారు చేయాలి? సింపుల్, మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి AWS అకౌంట్ ఫ్రీ అని కొట్టండి, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇది ఎట్లా ఇలాగా అయిపోయింది డైరెక్ట్ గా గూగుల్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే మీకు తెలియదు కాబట్టి ఎస్ AWS, ఇదిగోండి AWS ఫ్రీ టైర్ అకౌంట్, ఇదిగోండి చూసారా? ఎస్ ఫ్రీ టైర్ వచ్చేసి అంటే సైన్ అప్ ఫర్ ఫ్రీ AWS అకౌంట్ అన్నట్టు, గెట్ ఏ ఫ్రీ టైర్ అకౌంట్ అన్నట్టు. ఎస్ దీన్ని క్లిక్ చేయండి, ఫస్ట్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఎస్ చూడండి, ఇక్కడ కిందకి వెళ్తే ఇంకా ఉన్నాయి. ఎస్ ఇదైనా ఉంది, ఈ ప్లేస్ అయినా ఓకే, నెక్స్ట్ ప్లేస్ అయినా ఓకే. ఇది క్లిక్ చేయొచ్చా? ఇదైనా క్లిక్ చేయొచ్చు మీరు. Right. ఇలా వస్తుంది, ఇలాంటి స్క్రీన్ వస్తుంది మీకు. ఇలా చూసారా? ఎస్ ఇదిగోండి, ఇక్కడ వాడు ఇస్తాడు బాబు, ఇవన్నీ ఫ్రీ, 12 months ఫ్రీ అన్నాడు కదా, అట్లా. రైట్, సో ఇవన్నీ చెప్తాడు. ఇదిగో నీకు 750 hours ఇస్తాము, నీకు ఇంత స్టోరేజ్, ఇవన్నీ చెప్పేస్తాడు. సరే అదంతా పక్కన పెడితే మనం ఇదిగోండి క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని ఉంది కదా. ఎస్ చూసారా? క్రియేట్ ఫ్రీ అకౌంట్, ఇక్కడికి వెళ్ళాలి. అంతే సింపుల్, ఇలా వస్తుంది సైన్ అప్ చేసి. సో ఇక్కడ నుంచి మనం సో రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ సపోజ్ లెట్స్ సే మనం ఇవ్వండి. అంటే నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి సపోజ్ ఇది 3 wensro-technologies3@gmail.com. సో అకౌంట్ హోల్డర్ పేరు ఏంటంటే వెన్స్రో. అట్లా మీ పేరు ఇస్తారు, ఆడ మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఇచ్చిన వెంటనే వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని. సో వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఇలా క్లిక్ చేయాలి. చూసేసారా? ఈ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, దీనికి వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ని మనం ఎస్ డైరెక్ట్ గా మన ఈమెయిల్ ఓపెన్ చేసుకొని, తెలుసు కదా మనకి ఈమెయిల్ ఓపెన్ చేసేసి వెంటనే ఎస్ బాస్ ఆల్రెడీ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ చూసారా? నాకు వచ్చేసింది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎంత ఉంది ఇది? 159. ఎస్ ఇది ఎస్ ఇది. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ వెరిఫై. రైట్, అయిపోయింది. చూసారా? ఎస్ నెక్స్ట్ అడిగిందా బాబు, మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చేసాము, ఈమెయిల్ ఐడి కరెక్టే సరైందే. ఎస్ అంటే ఇక నుంచి యూజర్ ఐడి ఏదైతే ఉందో అది నీ ఈమెయిల్ ఐడినే. యూజర్ ఐడి ఏంది? నీ ఈమెయిల్ ఐడి, యూజర్ ఐడి. ఇక్కడ నుంచి ఈమెయిల్ ఐడినే యూజర్ ఐడిగా కన్సిడర్ చేసుకో అని చెప్పింది. ఎవరు? AWS వాడు. నా ఈమెయిల్ ఐడి ఇదే, wensro-technologies3@gmail. అది అయిపోయింది. ఆ తర్వాత బాబు నువ్వు లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ కావాలి కదా, క్రియేట్ ఏ పాస్వర్డ్. క్రియేట్ ఏ పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ తయారు చేసుకో అంటాడు వాడు. సపోజ్ ఇప్పుడు నీ పేరు బట్టి పాస్వర్డ్ తయారు చేసుకో మర్చిపోకుండా. సపోజ్ నీ పేరు ఇప్పుడు గిరి అనుకో. గిరి అనే వ్యక్తికి పాస్వర్డ్ ఎలా తయారు చేయాలా అంటే, ఇక్కడ జి అనేది GIRI స్మాల్ రాశాం. అయితే ఈ పాస్వర్డ్ పాలసీ అనేది AWS వాడు ఏం చెప్పాడంటే, బాబు ఇట్లా కాదు, ఫస్ట్ లెటర్ ఏదైనా సరే, ఏ లెటర్ అయినా సరే క్యాపిటల్ ఒకటి పెట్టుకో, ఓకే, మిగతా అన్ని ఏంటి స్మాల్ పెట్టేసుకో, నాట్ అ ప్రాబ్లం. తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వాడు ప్లస్ కొన్ని నెంబర్స్ వాడు అన్నాడు ఇక్కడ పాస్వర్డ్ క్రియేషన్ లో. సో గిరి మళ్ళీ స్టార్ రాసి మళ్ళీ నెంబర్స్ ఏంది 1 2 3. ఎస్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలంటే 1 2 3 స్టార్ సంథింగ్ డాలర్ ఏదో ఒకటి అట్లా. అంటే ఇట్లా మీకు ఏమర్థం అవుతుంది? కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చాం, ఆ కొన్ని నెంబర్స్ ఇచ్చాం, కొన్ని ఎస్ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో టెక్స్ట్ ఇదేందో ఇది క్యాపిటల్ ఇచ్చాం, స్మాల్ ఇచ్చాం, క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాం, స్మాల్ ఇచ్చాం. సో ఇలా మిక్సింగ్ చేసి నువ్వు పాస్వర్డ్ తయారు చేసుకోవాలి. అది ఇష్టం పాస్వర్డ్ క్రియేషన్. రూట్ యూజర్ పాస్వర్డ్ అంటే అదే ఇక. సో మనం పాస్వర్డ్ తయారు చేసుకొని ఎస్ ఇక్కడ చూసారా? ఎస్ పాస్వర్డ్ అనేది ఎట్లా సార్? సేమ్ థింగ్, ఇట్లా పాస్వర్డ్ ఇచ్చేసుకోవాలి. అంతే సేమ్. సో ఇచ్చిన తర్వాత కంటిన్యూ.
ఈ పాస్వర్డ్ మ్యాచ్ అవ్వకపోతే ఎర్రర్ వచ్చింది మనకి. తప్పకుండా మ్యాచ్ అవ్వాలి. పైన ఇచ్చిన పాస్వర్డ్ కింద ఇచ్చిన పాస్వర్డ్ మ్యాచ్. చూసారా, 2 స్టెప్లు అయిపోయినాయి. ఇక మూడో స్టెప్ ఇలా వస్తుంది. ఈ మూడో స్టెప్ లో ఏమొస్తుంది తెలుసా బాబు, మీకు పర్సనలా, ఎస్. బిజినెస్ నో 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 నో, పర్సనలే నాకే, బిజినెస్ కాదు. ఎస్. అప్పుడు నేనేం చేస్తాను, పర్సనల్. నీ పేరు ఏంది, నా పేరు సెలెక్ట్ చేసుకో. ఎస్ ఎస్, ఇది నా పేరు. ఎస్, ఇది. అంటే నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నా, అర్థమైంది? అంతేగాని వేరేది కాదు. ఇట్లా చేసుకున్న తర్వాత కంట్రీ కోడ్, మీరు ఏదైతే కంట్రీలో ఉన్నారో అక్కడ. ఎస్. సో మనం ఇండియాలో ఉంటే 91, మీకు తెలుస్తుంది 91 ఇండియా కోడ్. మీ నెంబర్ ఇవ్వాలి డైరెక్ట్. ఆ తర్వాత నెంబర్ ఇచ్చిన తర్వాత ఎస్ కంట్రీ ఇదిగోండి, ఎక్కడ, ఇండియా. ఎస్, మళ్ళీ ఏం ఇవ్వాలి, అడ్రస్. చెప్పాను కదా మీ పర్సనల్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలని. ఎస్, ఇవన్నీ మీరు ఇచ్చేసి కొడితే వెంటనే 4వ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, 2 స్టెప్స్ అట్లా. అలాగా లాస్ట్ లో మీకు అంటే ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్ ఎస్ మీ దగ్గర ఉండాలి. దానికి ఒక కోడ్ వస్తుంది. ఇలాగా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎస్ బాస్ నెక్స్ట్ ప్లేస్ లో ఎస్. అసలు యాక్చువల్ గా ఇక అక్కడి నుంచి మీకు స్టార్ట్ అయింది. అసలు మీ డెబిట్ కార్డ్ ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ తర్వాత ఎస్, అసలు మీరు ఫోన్ ఐడెంటిఫికేషన్, ఫోన్ అంటే ఫోన్ కు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఫోన్ వెరిఫికేషన్ కోడ్ అయిపోయిన తర్వాత ఎస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ AWS అకౌంట్ అని వస్తుంది మెసేజ్. అంతే. ఎవరికి, నీ ఈమెయిల్కి వస్తుంది. అయిపోయిందా? ఇంతేనా? ఇంతే. పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చావు, ఫస్ట్ డెబిట్ కార్డ్ ఇచ్చావు, ఫోన్ నెంబర్ మళ్ళీ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. ఆ కోడ్ మీరు ఎంటర్ చేస్తే మీకు ఈమెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది. క్లాస్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, ప్లీజ్ యూజ్ దిస్ అకౌంట్. మీ క్రెడెన్షియల్స్ మీకు తెలుసు కదా, మీ ఈమెయిల్ ఐడి ప్లస్ మీరు ఇచ్చిన పాస్వర్డే మీ క్రెడెన్షియల్స్ లాగిన్ అవటానికి. అంతే. సార్ మీరు ఇవన్నీ మాకు చెప్పియచ్చు కదా అంటే, మనం డెబిట్ కార్డులో ఏవి ఇచ్చింటాం కాబట్టి అన్ని అకౌంట్స్ అంటే వాటి ఉద్దేశం ఏంటి, మినిమైజ్ ద డూప్లికేట్ అకౌంట్స్. కాబట్టి మనం డూప్లికేట్స్ అకౌంట్స్ తయారు చేసుకోవడం ఇబ్బంది కాబట్టి వాడు ఇట్లా ఇచ్చాడు డెబిట్ కార్డ్. ఎస్ సార్, నాకు డెబిట్ కార్డ్ లేదు, మా ఫాదర్ డెబిట్ కార్డ్ ఉపయోగించవచ్చా? ఉపయోగించుకో. సార్ మా ఫ్రెండ్ డెబిట్ కార్డ్ ఉపయోగించుకో. ఎవరు డెబిట్ కార్డ్ ఇచ్చినా నో ప్రాబ్లం, బట్ అక్కడ వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఎవరికైతే డెబిట్ కార్డ్ మీరు ఇచ్చారో వెంటనే ఓటీపీ వస్తుంది వాళ్ళకి, వెదర్ యు ఆర్ ఎ జెన్యున్ క్యాండిడేట్ ఆర్ నాట్. ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే నా డెబిట్ కార్డు వ్యాలిడేట్ అయింది, అదర్వైజ్ వ్యాలిడేట్ అవ్వదు. మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత ఎస్, ఇక్కడ నుంచి మొదలు పెడితే అసలు డెబిట్ కార్డు ఎలాంటి డెబిట్ కార్డు మనం ఇవ్వాలా. డెబిట్ కార్డు మనం ఏదైనా సరే, వీసా అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. వీసా డెబిట్ కార్డ్ అంటే రూపే కార్డ్స్ కొన్ని సందర్భాల్లో పని చేయొచ్చు, చేయకపోవచ్చు. వీసా అనేది 100% పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ బ్యాంక్ డెబిట్ కార్డుకి ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉండదు డైరెక్ట్ గా, అప్పుడు అది డొమెస్టిక్ పర్పస్ అనుకుంటా. అందుకోసం అలాంటి డెబిట్ కార్డ్స్ పనిచేయవు. మళ్ళీ ఇక్కడ అలాంటి డెబిట్ కార్డ్స్ పనిచేయవు. కాబట్టి ఆ డెబిట్ కార్డ్ అనేది ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉండాలి. ఎస్, అలాగే పనిచేస్తుంది. దట్ మస్ట్ బి ఏ వీసా. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ వీసా. కాబట్టి వాడు కూడా వీసానే యాక్సెప్ట్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం రూపే కార్డ్స్ పనిచేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఇవన్నీ మనం చక్కగా చూసుకోవాలా మొత్తం. ఓకే, చూసుకొని మనం సెలెక్ట్ చేసుకో. సార్ ఒకసారి ఇది ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ఎంటర్ చేయొచ్చా? మళ్ళీ ఎంటర్ చేయొచ్చు. మళ్ళీ ఈ డెబిట్ కార్డ్ తీసి పక్కన పడేసి ఇంకో డెబిట్ కార్డు మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. ఆ డెబిట్ కార్డు వర్క్ చేయకపోతే మరొక డెబిట్ కార్డు కూడా పనిచేయచ్చు. ఎస్, ఇలాగా మీరు సెట్ అయ్యేంత వరకు డెబిట్ కార్డుని ఎంటర్ చేస్తూనే ఉండాలి. సెట్టింగ్ కొన్నిసార్లు మీకు ఒక ఎర్రర్ వస్తుంది, పేమెంట్ మెథడ్ నాట్ వెరిఫైడ్ అని సంథింగ్. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ కార్డ్ సంథింగ్. వ్యాలిడే కానీ వాడి భాషలో అది ఇన్వాలిడ్ అని అర్థం. ఎవరి భాషలో? AWS భాషలో. కాబట్టి AWS కి సంబంధించిన విధానంలో ఎప్పుడైనా సరే వాడికి సంబంధించిన వ్యాలిడేట్ అయ్యే కార్డుని మనం ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రం వాడు యాక్సెప్ట్ చేస్తాం. ఇది AWS అకౌంట్ క్రియేషన్ మీరు ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం లాగిన్ అవ్వాలి. ఎక్కడ? AWS లోనే. లాగిన్ అవ్వడానికి ఏం చేయాలా? సేమ్ థింగ్. మీరు వెంటనే AWS ఎలా ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఎస్, అంతే. వెబ్సైట్ డైరెక్ట్ గా అక్కడ మీకు ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది, ఏమని సైన్ ఇన్ బటన్ లో క్లిక్ చేస్తే చాలా మీరు సైన్ ఇన్ అయిపోతారు. అంటే మనం మధ్యలో ఉన్నాం కాబట్టి ప్రాసెస్. ఇది కూడా సైన్ ఇన్.
ఎస్. వాడు ఏమంటున్నాడు బాబు, మీకు ఇది ఫెయిల్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే మనం మధ్యలో ఉన్నాం, ఇంకా కంప్లీట్ చేయాల్సిన స్టెప్ ఉంది అని క్లియర్ చేసుకుని మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. మనం బ్రౌజర్ క్లియర్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు, అది వేరే విషయం. చెప్తున్నా, సైన్ ఇన్ అవ్వాలంటే ఈ ప్లేస్ అయ్యింది అంతే. అంటే సార్ ఇప్పుడు రియల్ టైమ్ లో కూడా ఇదే సైన్ ఇన్ బటన్ కనపడిందా? రియల్ టైమ్ లో కూడా ఇదే పోర్టల్, ఇదే బటన్, ఇదే లాగిన్ అంతే, సేమ్ టు సేమ్. చేంజ్ 0% చేంజ్. అందుకోసం రియల్ టైం వర్క్ నేర్చుకోవచ్చు. ఏ క్లౌడ్ నేర్చుకున్నాం మీరు, ఎందుకంటే ఏ క్లౌడ్ లో ఉన్నా సరే ఇదే స్క్రీన్ కనపడింది. ఓకే, సరే. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొత్తాన్ని క్లియర్ చేయాలి. అంటే దీన్ని లాగిన్ అవ్వాలి కదా, మనం హిస్టరీలోకి వెళ్ళి క్లియర్గా ఉంటాడు. డిలీట్ బ్రౌజింగ్ డేటా ఆల్ ద టైమ్. ఎస్, అయిపోయింది, క్లియర్ చేసాం. చేసిన తర్వాత AWS సైన్ ప్రెస్ ఎంటర్. ఓకే, ఇలా వస్తుంది యాక్చువల్గా ఇది. ఓకే, ఇది యాక్చువల్గా AWS లాగిన్ స్క్రీన్ అంటారు. లాగిన్ స్క్రీన్ లో సార్ మాకు చిన్న డౌట్ ఉంది. ఇక్కడ లాగిన్ స్క్రీన్ లో నిమిషం. ఎస్, ఇది లాగిన్ స్క్రీన్ అన్నారు, కరెక్టే. ఓకే, బాగుంది. ఈ లాగిన్ స్క్రీన్ లో ఇది ఏంది? ఇది ఐఏఎం అన్నాడు, ఐఎం యూజర్ నేమ్ అన్నాడు, సైన్ ఇన్ అన్నాడు. మనం ఎక్కడ సైన్ ఇన్ అవ్వాలా చెప్తా, ఇప్పుడే చెప్తా. ఇది లాగిన్ స్క్రీన్ అన్నారు మీరు, రైట్? ఒక్క నిమిషం. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? నిద్ర వస్తుందా? అంటే మంచి నిద్రపోయే టైం, టిఫిన్ చేసి రెడీగా ఉంటాం కాబట్టి నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. ఇది స్క్రీన్ యాక్చువల్, ఇది. అయితే AWS వాడు ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. లాగిన్ అవ్వమన్నారు, కరెక్టే. ఎక్కడ లాగిన్ అవ్వాలి సార్? ఎస్, ఎందుకు ఇక్కడే లాగిన్ అవ్వాలి, వేరే ప్లేస్ లో ఉంటే సైన్ ఇన్ కాబట్టి. వాడు ఫస్ట్ ఏంటంటే ఐఏఎం యూజర్ అంటాడు. ఎస్, అంటే ఐఏఎం యూజర్ గా లాగిన్ అవ్వమంటాడు. ఐఏఎం యూజర్ గా లాగిన్ అవ్వమంటే అర్థం ఏంటంటే మనం బిజినెస్ అకౌంట్ ఉపయోగించేటప్పుడు అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాడు అకౌంట్ తయారు చేసుకుంటాడు. వాడిని మనం రూట్ యూజర్ అని పిలుస్తాం. రూట్ అంటే ఏంటి? మేజర్ గా అతనే ఉపయోగిస్తాడు, అన్ని ఫెసిలిటీస్ అతనికి ఉంటాయి. అతనికి ఉంటాయి అంటే రూట్ యూజర్ గా సైన్ ఇన్ అవుతాడు అతను. ఇప్పుడు మనమేనంతే ఒక అకౌంట్ తయారు చేసాం అనుకోండి, మనమే హోల్ అండ్ సోల్, మనమే ఓనర్ కాబట్టి మనమే రూట్ యూజర్ లాగా లాగిన్ అవుతాం. రూట్ యూజర్ అంటాం. Whole and soul. I can able to, yes, create any number of, I can able to use any number of service in my account. సర్వర్లు తయారు చేయొచ్చు, సర్వర్లు డిలీట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు నేను. ఎందుకంటే నేను రూట్ యూజర్ కాబట్టి నా అకౌంట్ కి, నేను ఓనర్ కాబట్టి. ఓనర్లు ఎప్పుడు కూడా రూట్ యూజర్ లాగా లాగిన్ అవుతారు. మరి మనం ఓనర్లు కాదే? ఎస్, ఓనర్లు కాదు మీరు. మీరు క్లౌడ్ ఇంజనీర్, యువర్ ఎంప్లాయ్, యువర్ ఎంప్లాయ్, యువర్ ఎంప్లాయ్ టు ది బిజినెస్ ఓనర్. మీరంతే బిజినెస్ ఓనర్ కి మీరు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి బిజినెస్ ఓనర్స్ డైరెక్ట్ గా వాడి అకౌంట్ క్రెడెన్షియల్స్ మీకు ఇవ్వరు. ఏమి ఇస్తారు మరి? వాళ్ళు మీకు సపరేట్ గా ఒక యూజర్ నేమ్ తయారు చేసి, ఒక పాస్వర్డ్ తయారు చేసి, ఆ యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్ మీకు ఇస్తారు. ఎలాగా? త్రూ ఈమెయిల్. ఆ ఈమెయిల్ ద్వారా వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి ఇక్కడ లాగిన్ అవుతారు. అదే ఆ యూజర్ నే ఐఏఎం యూజర్ అని పిలుస్తారు. ఐఏఎం యూజర్ అంటే అర్థం ఏంటంటే న్యూ ఎంప్లాయ్ అంతే. నీకు కొన్ని కటింగ్స్ ఉంటాయి, మొత్తం నీకు హ్యాండిల్ చేయడానికి అవకాశం లేదు అని అర్థం. అంటే నిన్ను లోపల మరొక సీనియర్ క్లౌడ్ ఇంజనీర్ ఒక యూజర్ గా నిన్ను తయారు చేస్తారు. ఆ యూజరే ఐఏఎం యూజర్. యు ఆర్ నాట్ ఏ రూట్ యూజర్. రూట్ యూజర్ అంటే ఎవరు? అకౌంట్ హోల్డర్, అకౌంట్ ఓనర్, వాడినే రూట్ యూజర్ అని పిలుస్తాను. సో భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా సరే ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఐఏఎం యూజర్ గానే లాగిన్ అవుతారు. ఐఏఎం యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తారు. దిస్ విల్ బి గివెన్ బై యువర్ సీనియర్ క్లౌడ్ ఇంజనీర్. అలాగే లాగిన్ అయ్యి సైన్ ఇన్ అయ్యి మీరు వర్క్ చేస్తూ ఉంటారు. ఎక్కడ? రియల్ టైంలో. ఎందుకు అట్లాగా? ఎందుకంటే మీకు ఓనర్ యాక్సెస్, రూట్ యాక్సెస్ ఎవరు? మీకు ఓనర్కి ఇచ్చే యాక్సెస్ ఇది. ఓనర్ అంటే ఏంది? ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో, బిజినెస్ ఓనర్ ఉన్నాడో వాడి అకౌంట్ ఇది.
అకౌంట్ లోకి అతను ప్రవేశించవచ్చు, అతను ఎన్ని సర్వర్లు అయినా క్రియేషన్ చేయొచ్చు, ఎన్ని సర్వర్లు అయినా డిలీట్ చేయొచ్చు, వాడి ఇష్టం అది. అవసరమైతే సర్వర్లో స్టాప్ కూడా చేయొచ్చు, వాడి ఇష్టం అది. ఎందుకు? అకౌంట్ హోల్డర్ వాడే కాబట్టి. అకౌంట్ హోల్డర్నే మనం రూట్ యూజర్ అనుకోవాలి. అకౌంట్ ఓనర్నే, బిజినెస్ ఓనర్నే రూట్ యూజర్ అనుకోవాలి. రూట్ యూజర్ ఫెసిలిటీ నీకు ఇవ్వరు ఎక్కడ? కంపెనీలో. మరి నాకు ఏ ఫెసిలిటీ ఇస్తారు? నీకు ఐఏఎం యూజర్ ఫెసిలిటీ ఇస్తారు. కొన్ని కొన్ని ఆప్షన్స్ నీకు తీసేసి నిన్ను ఒక యూజర్ గా తయారు చేసి ఆ యూజర్ డీటెయిల్స్ నీకు ఇస్తారు. క్రెడెన్షియల్స్ మొత్తం నీకు త్రూ ఈమెయిల్. ఆ ఈమెయిల్ రిసీవ్ చేసుకున్న మీరు లాగిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు క్లౌడ్ ఇంజనీర్. ఆ వర్క్ చేసే క్రమంలో నీకు ఇచ్చిన పర్మిషన్స్ ని బట్టి సర్వర్ల మీద పనిచేస్తారు. ఒక్కొక్క వ్యక్తికి సర్వర్లు క్రియేషన్ చేసే ఆప్షన్ ఇస్తాడు, ఒక్కొక్క వ్యక్తికి సర్వర్లు స్టాప్ చేసే ఆప్షన్ ఇస్తాడు, మరొక వ్యక్తికి సర్వర్లు రీస్టార్ట్ చేసే ఆప్షన్ ఇస్తాడు. అంతేగాని ప్రతి క్లౌడ్ ఇంజనీర్ సర్వర్లు తయారు చేయడం, డిలీట్ చేయడం, స్టాప్ చేయడం ఎవరికి ఇవ్వడం ఆప్షన్. ఎక్కడ? రియల్ టైంలో. ఇక్కడ మనం ఆప్షనల్ గా లేదు కాబట్టి మనమే ఓనరవి, మనమే రూట్ యూజర్, మనమే సర్వర్లు తయారు చేస్తాం, మనమే సర్వర్లు స్టాప్ చేస్తాం, డిలీట్ చేస్తాం, అన్ని చేస్తాం. ఎందుకు? మన అకౌంట్ కాబట్టి. ఇది లోపల రియల్ టైంలో అలా ఉండదు. నో, ఓన్లీ ఒక క్లౌడ్ ఇంజనీరే లోపల ఉండడు మిత్రమా. ఎస్, దెర్ ఆర్ సో మెనీ క్లౌడ్ ఇంజనీర్స్. ఒక క్లౌడ్ ఇంజనీర్ ఏమో సర్వర్లు మానిటరింగ్ చేస్తూ ఉంటే, మరొక క్లౌడ్ ఇంజనీర్ ఏమో సర్వర్లు తయారు చేస్తూ ఉంటే, మరొక క్లౌడ్ ఇంజనీర్ ఏమో సర్వర్ని పూర్తి స్థాయిలో మేనేజ్ చేస్తుంటాడు. మేనేజింగ్ అంటే ఏంది? స్టాప్ చేయమంటావా? చేస్తాడు. రీస్టార్ట్ చేయమంటావా? చేస్తాడు. అసలు డిలీట్ చేయమంటావా? అది మరొక క్లౌడ్ ఇంజనీర్. అవసరం లేని సర్వర్లు డిలీట్ చేస్తాడు, అది మరొక క్లౌడ్ ఇంజనీర్. ఆప్షన్ ఇస్తే, ఇవ్వాలంటే నిన్ను యూజర్ గా తయారు చేస్తారు లోపల. ఎక్కడ? రియల్ టైంలో. ఎవరు? సీనియర్ క్లౌడ్ ఇంజనీర్. వెన్ ఎవర్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్, దే ప్రొవైడ్ యూ user ID and password. That user ID and password is what? IAM user ID and IAM password అని అర్థం. IAM username and IAM password. IAM user ID user password అంతే. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత పనిచేసేది IAM యూజర్. కానీ IAM యూజర్ గా ఉన్న మీకు పవర్స్ ఉండవు యాక్చువల్ గా. ఒక్కొక్క యూజర్ కి ఒక్కోలాంటి పవర్స్ ఇస్తారు. సచ్ వే దట్ దే క్రియేట్ యూజర్స్. కాబట్టి ఐఏఎం యూజర్స్ అనేది కూడా పెద్ద కాన్సెప్ట్. దాని మీద ఉద్యోగాల అవకాశాలు కూడా ఉన్నాయి. ఐఏఎం అనే సర్వీస్ ఉపయోగించి ఐఏఎం యూజర్లు తయారు చేస్తారు. ఓకే ఓకే, ఐఏఎం అనే సర్వీస్ ఏడబ్ల్యూఎస్ లో ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సర్వీస్ ఐ కెన్ క్రియేట్ ఎనీ నంబర్ ఆఫ్ ఐఏఎం యూజర్స్. ఓకే, మీరు ఇప్పుడు సపోజ్ లెట్స్ మీ పేరు గిరి అనుకోండి. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత గిరి అనే పేరుతోటి గిరి అనే యూజర్ కి పాస్వర్డ్లు అవన్నీ తయారు చేసి మీకు ఇస్తారు. గిరి ఈజ్ నౌ ఐఏఎం యూజర్. గిరి ఐఏఎం యూజర్ అవుతాడు అంతే. అతనికి బ్యాక్గ్రౌండ్ లో ఈ సర్వర్ టచ్ చేయొచ్చు, ఈ సర్వర్ టచ్ చేయకూడదు, ఈ సర్వర్ స్టాప్ చేయొచ్చు, ఈ సర్వర్ స్టాప్ చేయకూడదు అనే ఆప్షన్లు మొత్తం సెట్ చేసి నిన్న ఐఏఎం యూజర్ గా తయారు చేసి ఇచ్చేస్తాను నీకు అంతే. ఇక గిరి యూజర్ కి ఆయనకి ఇచ్చిన పర్మిషన్ తప్పితే వేరే పర్మిషన్స్, వేరే యాక్సెస్ ఉండదు. అట్లా అతను సపోజ్ సర్వర్ ని స్టాప్ చేద్దామన్నా కానీ ఎర్రర్ వస్తుంది. బాస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ది పర్మిషన్ టు స్టాప్ ద సర్వర్. అట్లా అనమాట. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అయితే అక్కడ ఉన్న సర్వర్లన్నీ స్టాప్ చేస్తే, అక్కడ ఉన్న సర్వర్లు రీస్టార్ట్ చేస్తే ఎంత బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది? ఆన్ గోయింగ్ బిజినెస్ మొత్తం అవుతాయి. కాబట్టి క్లయింట్ అలాంటి ఇష్టపడతారు. కాబట్టి క్లయింట్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో తన అకౌంట్ ని చాలా సెక్యూర్డ్ గా మెయింటైన్ చేస్తాడు. అకౌంట్ ని సెక్యూర్డ్ గా మెయింటైన్ చేసుకోవడానికి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ ఇచ్చాడు. ఆ సర్వీస్ పేరే ఐఏఎం. ఇది ఎప్పుడు చెప్తారు మాకు? ఇది చాలా కొంచెం, ఇది క్లౌడ్ ఇక్కడ కాదు, ఇది క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్లాసుల్లో ఈ ఐఏఎం గురించి చెప్తాం. మరి ఇప్పుడు ఈ క్లాస్ ఏంది? ఇది లైనెక్స్ సర్వర్ తయారు చేసి ఆ లైనెక్స్ సర్వర్ లో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ క్లాస్ అంతే. అయితే సైన్ ఇన్ అనే ఆప్షన్ లో మీకు ఇది ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్ ఇన్ అని కొట్టిన వెంటనే ఐఏఎం యూజర్, ఐఏఎం పాస్వర్డ్ ఇట్లా కనపడుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పారు. బట్ మనం ఎక్కడ లాగిన్ అవ్వాలంటే ఇదిగో ఇక్కడ సైన్ ఇన్ యాజ్ యూజింగ్ రూట్ యూజర్. ఇట్లా సైన్ ఇన్ ఇక్కడ చూసారా? ఇదిగోండి, ఇది ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయండి. రూట్ యూజర్ అంటే ఎవరు? మనమే ఓనర్స్, మనమే మొత్తం టోటల్ హోల్ అండ్ సోల్. అది చేసిన ఆప్షన్. సో ఇది రూట్ యూజర్ గా నువ్వు లాగిన్ అవ్వు. రూట్ యూజర్ లాగిన్ ఏంటి? నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసాను. నెక్స్ట్ కొట్టాను, నెక్స్ట్ కొట్టేసాను. మళ్ళీ పాస్వర్డ్ ఏంది? సైన్ ఇన్ పాస్వర్డ్. మళ్ళీ ఇప్పుడు నాకు కోడ్ అడిగింది, అంటే ఓటీపీ లాగా.
ఎవరు పడితే వాళ్ళు అకౌంట్ లోకి లాగిన్ అవ్వకుండా ఏడబ్ల్యూఎస్ అనేవాడు చాలా స్ట్రాంగ్ గా ఓటీపీలు కూడా మెయింటైన్ చేస్తాడు. దాన్ని ఇక్కడ ఎంఎఫ్ఏ కోడ్ అంటాం. అక్కడ ఏమో మనకు ఓటీపీ, మన ఫోన్ పే గూగుల్ పే చేసేటప్పుడు మనకి పిన్ నెంబర్ ఎట్లా ఎంటర్ చేయాలి, అట్లాగే ఇది కూడా ఎంఎఫ్ఏ. లేకపోతే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికి దొరికినా వాడు లాగిన్ అయిపోయి పూర్తి స్థాయిలో మన అకౌంట్ ని హ్యాకింగ్ చేసి వాడు పాస్వర్డ్ కూడా మార్చేసి ఉపయోగించుకుంటాడు. వేరే విషయం అది. దానికి పూర్తి స్థాయిలో మనం ఎంఎఫ్ఏ కోడ్ సెట్ చేస్తాం, అంటే ఓటీపీ సెట్ చేస్తాం. వెన్ ఎవర్ ఐఎమ్ లాగిన్ టు దిస్ అకౌంట్, ఐఎమ్ గెటింగ్ అన్ ఓటీపీ, నథింగ్ బట్ ఎంఎఫ్ఏ కోడ్. యూ మస్ట్ ఎంటర్ ద ఎంఎఫ్ఏ కోడ్ ఇన్ టు దిస్ ప్లేస్. సరే, ఇప్పుడు మీరు ఎంటర్ చేయాలా? ఎంటర్ చేస్తే నాకు కూడా లాగిన్ అయింది, లేకపోతే అవ్వదు. ఓకే, మినిట్. ఓకే, ఇది ఎంఎఫ్ఏ కోడ్. మనం ఏం లేదు, సర్వర్లో లైనిక్స్ సర్వర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో లైనిక్స్ సర్వర్ తయారు చేసి దాంట్లోకి లాగిన్ అవ్వడానికి ఇవన్నీ మనం నేర్చుకుంటాం. అంతేగాని క్లౌడ్ కాదు మనం నేర్చుకుంటాం. క్లౌడ్ బేసిక్స్ మొత్తం నేర్చుకున్నట్టే. ఎందుకంటే ఈ అకౌంట్ లేకుండా, అసలు ఈ టెర్మినాలజీ తెలియకుండా మనం సర్వర్ తయారు చేయలేము. ఎస్, అందుకోసం ఇదంతా క్లౌడ్ క్లాస్లో ఇవన్నీ కూడా. లైనిక్స్ మొదలవ్వలేదా? లైనిక్స్ ఇంకా స్టార్ట్ అవ్వాల. లైనిక్స్ గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. ఇక్కడ ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్, దిస్ ఇస్ క్లౌడ్ ప్లాట్ఫామ్, రైట్? ఇలా ఉంటుంది క్లౌడ్ ప్లాట్ఫామ్. ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మనం ఒక సర్వర్ తయారు చేస్తాం, అంతే, సింపుల్. అయితే మీరు చెప్పారు కదా EC2 అని, ఎక్కడ ఉంది అది? ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, అక్కడ సెర్చ్ బాక్స్ లో మనం టైప్ చేయాలి. ఇది సరే సార్, మీరు లొకేషన్స్ రీజియన్స్ అంటున్నారు. ఇది ఇక్కడ ఇవన్నీ అవే. సపోజ్ మీరు యునైటెడ్ స్టేట్స్, కాలిఫోర్నియా, ఆహియో, నార్త్ వర్జీనియా, ఇట్లా ఆసియా పసిఫిక్, ముంబై, ఇది ఇవన్నీ, సింగపూర్ సిటీ, ఇవన్నీ కూడా మీరు, ఇవన్నీ ఏంటి లొకేషన్స్ అన్నమాట. మీరు ఏ లొకేషన్ లో సర్వర్ కావాలంటే, ఇది నాకు ముంబైలో కావాలంటే ఎస్, నేను ఇది ముంబై క్లిక్ చేశాను అంతే. అప్పుడు ముంబై క్లిక్ చేస్తే నేను ఆ రీజియన్ లోకి వెళ్ళాను, అంటే ఆ లొకేషన్ లోకి వచ్చేసాను. ఇదిగోండి, ఆ లొకేషన్ లోకి వచ్చేసాను, ఇది వచ్చేసాను. చూసారా, ఐఎమ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, నేను ఈ లొకేషన్ లో ఉన్నాను. ఇప్పుడు సర్వర్లన్నీ కూడా ఈ లొకేషన్ లోనే తయారవుతాయి. నా పేరు ఏంది? ఇదిగో వెన్స్రో. అయితే మీరు రియల్ టైంలో బిజినెస్ ఓనర్ పేరు చూస్తారు. ఇక్కడ ఇక్కడ మన పేరు చూస్తాం, రియల్ టైంలో బిజినెస్ ఓనర్ పేరు చూస్తారు. మీరు డైరెక్ట్ గా బిజినెస్ ఓనర్ పేరు చూస్తారు. ఇక్కడైతే మన పేరు కనపడుతుంది, లోపలైతే బిజినెస్ ఓనర్ పేరు కనపడుతుంది. రైట్, చూసారా? ఇదిగోండి, ఇది ఇక్కడ మన పేరు కనపడుతుంది. ఇదేమో లొకేషన్, ముంబై లొకేషన్, ఇండియా లొకేషన్. రైట్. ఇప్పుడు సపోజ్ మనకి ఇదిగో ఇక్కడ ఉంది కదా బార్, ఇది ఇది దిస్ ఇస్ వాట్ సర్చ్ బార్, సర్చ్. ఇప్పుడు దీంట్లో మీరు EC2 అనే సర్వీస్ కావాలి మీకు, కాబట్టి సెర్చ్ లో మీరు ఏం చేస్తారంటే EC2, చూసారా వచ్చేసింది. EC2 అనే సర్వీస్ వచ్చింది, జస్ట్ క్లిక్ చేయండి ఇట్లా, అయిపోయింది. చూసారా EC2 అంటే, మీరు ఎప్పుడైనా EC2 అనే సర్వీస్ ని క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ ఓపెన్ అయింది. దిస్ ఇస్ వాట్ EC2 డాష్ బోర్డ్ అంటాం. టోటల్ గా దీని మొత్తాన్ని EC2 డాష్ బోర్డ్ అంటాం. ఈ EC2 డాష్ బోర్డ్ లో ఏమి ఇస్తుందంటే, అసలు ఆ బాబు ఎన్ని సర్వర్లు నడుస్తున్నాయి, ఎన్ని సర్వర్లు నడవట్లేదు, అసలు ఏమేమి జరుగుతుంది, ప్రాసెస్ అంతా కనపడింది. అదే ఇది డాష్ బోర్డ్. ఇది చూసారా EC2 డాష్ బోర్డ్. EC2 డాష్ బోర్డ్ అంటే ఇది, రైట్? ఇది EC2 డాష్ బోర్డ్. టోటల్ గా ఇది ఇక్కడ ఇచ్చాడు. టోటల్ గా ఈ మొత్తాన్ని మనం EC2 డాష్ బోర్డ్ అని పిలుస్తాం ఫ్రెండ్స్, అంతే సింపుల్. EC2 డాష్ బోర్డ్ అని పిలుస్తాం, రైట్? సో ఆ డాష్ బోర్డ్ లో ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ ఇన్స్టాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 0. అంటే ఏంది? ప్రజెంట్ మన అకౌంట్ లో 0 ఇన్స్టాన్సెస్ నడుస్తున్నాయి. అంటే ఏంది? ఏం లేవు, సర్వర్లు ఏం లేవు.
అదే అర్థం. సర్వర్లు ఏం లేవు. మరి ఇక్కడ సర్వర్ తయారు చేయాలంటే ఎట్లా? ఎస్, డైరెక్ట్ గా EC2 డాష్ బోర్డ్ లోకి వెళ్ళి నేను ఒక సర్వర్ తయారు చేయాలి, లైనక్స్ సర్వర్ని. మరి డెడికేటెడ్ హోస్ట్ ఇవన్నీ ఇవేంటి, ఇది AWS గురించి నేర్చుకునేటప్పుడు వస్తాయి మీకు. ఇప్పుడు AWS కాదు చెప్పేది, లైనక్స్. లైనక్స్ లో ఒక సర్వర్, లైనక్స్ లో ప్రాక్టీస్ చేయడానికి సర్వర్ కావాలి మనకి, లైనక్స్ సర్వర్ కావాలి. ఆ లైనక్స్ సర్వర్ కోసమే ఈ గొడవ అంతా. అందుకోసం మనం AWS లోకి లాగిన్ అయ్యాం, అంతే సింపుల్ గా. AWS లో లాగిన్ అయ్యి ఒక సర్వర్ మనం తయారు చేస్తాం, క్లౌడ్ సర్వర్, వర్చువల్ సర్వర్. రైట్, ఓకే, సరే సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం కిందకి వెళ్తే చూసారా, లాంచ్ ఇన్స్టాన్స్. లాంచ్ ఇన్స్టాన్స్ అంటే ఏంటి? ఒక సర్వర్ ని మీరు లాంచ్ చేయండి, అంతే. డాష్ బోర్డ్ లో ఉన్న మనం ఇక్కడ ఒక ఆప్షన్ చూస్తాం, ఈ ఆప్షన్ లో జస్ట్ క్లిక్ చేయాల. ఇలా క్లిక్ చేస్తే సార్ లాంచ్ ఇన్స్టాన్స్ అనే బటన్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. రైట్, చూసారా, నేమ్ అండ్ ట్యాగ్ కనిపిస్తుంది. ఏ బాబు, సర్వర్ కి ఏ పేరు ఇస్తావు? అప్పుడు నేను నేమ్ అండ్ ట్యాగ్స్, సర్వర్ కి పేరు నేనేం ఇస్తానంటే ABC, నా పేరు ABC, ఎస్ బ్యాంక్, ఎస్ ప్రొడక్షన్ సర్వర్, ఫ్రాడ్ సర్వర్, అంతే. ABC బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్. సర్వర్ అని ఇవ్వండి, లేకపోతే ప్రొడక్షన్ అంటే మీకు అర్థం కావడం కోసం నేను సర్వర్ అని చెప్తున్నాను. తెలియదు కాబట్టి మీకు, ఇది లైనక్స్ సర్వర్. రైట్, ఆ తర్వాత నేమ్ అండ్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత మీకు తెలుసు, ఎస్ ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్ ఇన్సైడ్ AWS క్లౌడ్. అదే ఇది ఇమేజెస్. మొత్తం కూడా సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇమేజెస్ రూపంలో కనిపిస్తాయి అని చెప్పాను నేను. అంటే వాడు ఏం చేశాడు, ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇమేజెస్. దట్ ఇమేజెస్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ది స్క్రీన్, అంతే. ఇక ఇక్కడ ఇమేజెస్ డిస్ప్లే చేస్తాడు. బాబు, నీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేయమంటావు? సో దిస్ ఇస్ వాట్ అమెజాన్ లైనక్స్ చేయమంటావా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమంటావా, ఉబుంటూనా, విండోసా, రెడ్ హాటా, సుసేనా, డిబియానా, ఏది చేయమంటావు? మొత్తం ఫ్రీనా? మొత్తం ఫ్రీగా ఇస్తా, తీసుకో. ఎందుకంటే నీ అకౌంటే ఫ్రీ అకౌంట్ కదా, అందుకోసం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలన్నా ఫ్రీగా తీసుకో ఇక్కడి నుంచి. రైట్, సో జస్ట్ నేను ఆపరేటింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్ గా మనకి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్. అది ఇమేజెస్, ఇవన్నీ ఇమేజెస్. సో ఇట్ టేక్స్ మినిమం టు మినిమం 8 GB సరిపోతుంది దీనికి. ఏది దీనికి? మ్యాక్ అయితే మాత్రం 100 GB కావాలా. పొరపాటున మ్యాక్ ట్రై చేయొద్దు, మ్యాక్ ట్రై చేశారంటే 100 GB. సో చూడండి, ఇప్పుడు యాక్చువల్ గా ఇది యాక్చువల్. సరే సరే సార్, కిందకి వెళ్ళిన తర్వాత అమెజాన్ లైనక్స్ చేశారా? చేసేసా, అయిపోయింది. జస్ట్ సెలెక్ట్ చేయడమే పని, అంతే, అయిపోయింది. కిందకి వచ్చిన తర్వాత నాకు చెప్పాను ఏమని, ఇన్స్టాన్స్ టైప్. ఓకే, ఇన్స్టాన్స్ టైప్ లో మీరు ఏం తెలుసా, ఇదిగో 1 core CPU, 1 GB మెమరీ అంటే ర్యామ్, అంతే. ఇదేంటిది, నీకు ఫ్రీగా వస్తుంది. మిగతాది ఫ్రీగా రాదా? రాదు, అమౌంట్ పే చేయాలి. దాట్స్ వై ఐఎమ్ సెలెక్టింగ్ 1 core CPU, 1 GB ర్యామ్. దిస్ ఇస్ వాట్ ఇన్స్టాన్స్ టైప్ అంటే. ఏంది ఇన్స్టాన్స్ టైప్ అంటే? కాన్ఫిగరేషన్ మన భాషలో. వాడు దాన్ని కాన్ఫిగరేషన్ అనకుండా ఇన్స్టాన్స్ టైప్ అన్నాడు. ఎక్కడ? AWS టెర్మినాలజీ ఇన్స్టాన్స్ టైప్ అన్నాడు. రైట్, తర్వాత కిందకి వస్తుంది అంటే ఇన్స్టాన్స్ టైప్. ఎస్, ఇది కూడా అసలు విషయం ఇప్పుడు వచ్చేసి ఇది. దీనిని మీరు అర్థం చేసుకోగలిగితే చాలు ఈ క్లాస్లో, ఇక అంతకంటే విషయం ఏం లేదు. కీ పేర్, క్రియేట్ కీ పేర్ అంటున్నాడు. ఎస్, క్రియేట్ కీ పేర్. ఇదిగోండి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇదిగో క్రియేట్ కీ పేర్. బాబు, నువ్వు ఒక కీ పేరుని తయారు చేసుకోమా అంటున్నాడు వాడు. తయారు చేయొచ్చా? చెయ్యి. ఎలాగా? జస్ట్ దీన్ని క్లిక్ చేయి. అంటే కీ పేర్ అంటే ఏంది, ఈ సర్వర్కి ఒక లాక్ మాదిరి అటాచ్ అయిపోయి ఉంటుంది, అంతే. దాన్నే మనం ఇక్కడ కీ పేర్ అంటే లాక్ అంటున్నాం. కీ పేరుని తయారు చేయడం అంటే ఫస్ట్ స్టేజ్ లో లాక్ తయారు చేయటమే, అంతే. లాక్ తయారు చేయటం, తయారు చేసి సర్వర్కి అటాచ్ చేసాము అనుకోండి, అంతే. అది డౌన్లోడ్ అయింది ఫైల్ మాదిరిగా. ఎప్పుడు? ఇప్పుడే చూస్తారు మీరు. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి, క్రియేట్ న్యూ కీ పేర్ క్లిక్ చేయి. అంటే సర్వర్ కి ఒక లాక్ పట్టేసుకోమా అని చెప్తున్నాడు. ఎవరు? AWS వాడు. ఎందుకంటే లాక్ రెస్పాన్సిబిలిటీ మందే. ఓకే, ఎస్. సో బాబు, ఆ లాక్ పేరు ఇవ్వమా అంటున్నాడు. అప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఏబిసి బ్యాంక్ సర్వర్
సర్వర్ లాక్, ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ లాక్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ జస్ట్ లాక్. ఇది పెట్టేస్తా లాక్. ఎప్పుడైతే నేను ఇక్కడ పేరు ఇచ్చానో ఇక్కడ క్రియేట్, ఇదిగో కీ పేరు ఉంది కదా, క్రియేట్ లాక్ అని ఉంది కదా. ఎస్, జస్ట్ నేను ఇది కానీ క్లిక్ చేసిన వెంటనే క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. చూసారా, అదిగో డౌన్లోడెడ్ ఆటోమేటిక్లీ డన్ అని చెప్పేసి ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ లాక్ అనేది ఫైల్ మాదిరిగా నీ ల్యాప్టాప్ లోనే డౌన్లోడ్ అయింది బాబు. డౌన్లోడ్ అయింది నా ల్యాప్టాప్ లోనే, సర్వర్ కూడా అటాచ్ చేసి పడేసానని చెప్పింది. ఇదిగో సర్వర్ కి అటాచ్ చేసినట్టు ఇదిగో ఇక్కడ కనపడుతుంది. దిస్ లాక్ హ్యాస్ బీన్ అటాచ్డ్ టు ద సర్వర్. ఇది సర్వర్ అనుకుంటే, ఇది లాక్ అనుకుంటే, ఈ లాక్ ఇక్కడ అటాచ్. ఎస్, దిస్ ఇస్ ద లాక్ అటాచ్ అయిపోయింది. దేనికి? సర్వర్ కి. అంతే, సర్వర్ కి అటాచ్ అయిపోయింది. మనం తయారు చేయబోయే ఏబిసి బ్యాంక్ సర్వర్ కి అటాచ్ చేయనట్టే అనుకోవాలి, అంతే. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంది? ఇక నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, నథింగ్. వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంది? ఈ నెట్వర్కింగ్ సెట్టింగ్స్ అవన్నీ ఎప్పుడు నెక్స్ట్ తర్వాత వస్తాయి, ఇప్పుడు అవసరం లేదు. సో లాస్ట్ కింద ఇలాగ వచ్చిన తర్వాత స్టోరేజ్ అంటే మన సైజ్ 8 GB ఇస్తావా, 100 ఇస్తావా, 12. సార్ 8 GB కంటే తక్కువ ఇక్కడ మనం మెన్షన్ చేస్తే ఏమైంది సార్? చూడండి మీకు ఏమైంది. ఎస్, పొరపాట్లు ఇప్పుడు నేను తెలివితేటలు ఉపయోగించి 1 అని రాశాను అనుకో, 1 GB. ఏ బాబు, వాల్యూమ్ సైజ్ ఇస్ వెరీ స్మాల్ ప్లీజ్ అంటున్నాడు వాడు. అంటే మినిమం టు మినిమం నువ్వు అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ ఇచ్చావు కాబట్టి 8 ఉండాలా. ఓకే, లైనెక్స్ కాబట్టి. అదే పొరపాటులో నువ్వు మ్యాక్ ఇచ్చావు అనుకో, సపోజ్ సెలెక్ట్ చేసుకో మ్యాక్ ని, ఇలా మ్యాక్ అనుకో, మ్యాక్ ఇక్కడ మ్యాక్ సెలెక్ట్ చేసుకో, కన్ఫర్మ్ చేంజెస్, రైట్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ నేను లైనెక్స్ వద్దు, నాకు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకుంటున్నావు, కన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇప్పుడు మ్యాక్ సెలెక్ట్ చేసావు. నీ సర్వర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మ్యాక్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు. కిందకి రా ఒకసారి. కింద వస్తే వాల్యూమ్ ఎంత కావాలా? ఆటోమేటిక్గా అదే తీసుకుంది, 100 GB వాల్యూమ్ తీసేసుకుంది డైరెక్ట్ గా. ఎందుకంటే మ్యాక్ అనేది 100 GB కావాలి, లేకపోతే నడవదు. చూసారా, మనకి ఇచ్చింది అంతా 30 GB ఫ్రీ. పొరపాటులో మీరు మ్యాక్ సర్వర్ ఒకటి తయారు చేస్తే 100 బిల్ పే చేయాలి మీరు, అట్లా. సో అట్లా కాకుండా నేను లైనెక్స్ సర్వరే తయారు చేస్తాను, లైనెక్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అప్పుడు నేనేం చేస్తాను, మ్యాక్ తీసి పక్కన పడేసి దీన్ని సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు దీన్ని ఎట్లా సెలెక్ట్ అయిందా సార్? ఎస్. అవలా, ఇంకా అవలా, సెలెక్ట్ అవలా. ఎస్ మనం సెలెక్ట్ ఎస్. ఇప్పుడు అయిందా? ఇప్పుడు అయింది. అయినట్టు మనకు ఎలా గుర్తు? ఇదిగో అమెజాన్ లైనెక్స్ మీరు సెలెక్ట్ చేశారు అని అర్థం. కిందకు వస్తే వాల్యూమ్ ఎంత కనపడుతుంది సార్? ఇదిగో ఆటోమేటిక్గా 8కి సెట్ అయింది. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? సో ఇలాగా లైనెక్స్ మిషన్ లో 100 తయారు చేసినా, 1,00,000 తయారు చేసినా నో ప్రాబ్లం. బట్ మ్యాక్ సర్వర్ లో మాత్రం ప్రాబ్లం. ఎందుకంటే స్టోరేజ్ కెపాసిటీ మోర్, ఎక్కువ కావాలి దానికి. ఇదంతా క్లయింటే ఎస్ పే చేయాలి. అప్పుడు ఇక్కడ ఇచ్చాడు ఏమని? ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ కెన్ గెట్ అప్ టు 30 GB. వేరేది లేదమ్మా, నీకు 30 GB స్టోర్ ఇస్తానా? ఓకే, అయిపోయింది. సరే, అయిపోయిన తర్వాత ఇక దీనికి ఇక అవసరం లేదా? ఏం లేదు, కిందకి వచ్చేసి డైరెక్ట్ గా వచ్చేసి ఇక్కడ అడుగుతాడు వాడు, నీకు ఎన్ని సర్వర్లు కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ నీకు కావాలి? ఎస్, 1, 2, 100, 1. ఒకటన్నా? లేదు సార్ నాకు 10 కావాలంటే 10 సర్వర్లు తయారవుతాయి. లేదు సార్ 100 కావాలంటే లేదు సార్ 1000 అంటే 1000. లేదు సార్ నాకు 10,000, 1000. లేదు సార్ 1,00,000. ఇట్లా యూ కెన్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ కౌంట్, నో ప్రాబ్లం. ఎస్, ఇక్కడ మనం ఒకటి చాలా జాగ్రత్తగా దీన్ని చూడాలి. పొరపాటులో 1 పెట్టిన తర్వాత 0 పెట్టావా, ఆటోమేటిక్గా 10 సర్వర్లు తయారవుతాయి. కాబట్టి 1 తయారు చేసిన తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్ ఇక్కడ కనపడుతుంది కదా, లాంచ్. ఎస్, లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేయండి. ఇది అయిపోయింది, లాంచింగ్ ఇన్స్టాన్స్ అయిపోయింది, అంతే, సింపుల్. సక్సెస్ఫుల్లీ లాంచ్డ్, రైట్. సో ఇప్పుడు సార్ నేను ఈ లాంచ్ చేసిన సర్వర్ ఎక్కడ నడుస్తుందో తెలుసుకోవాలంటే ఎస్, మళ్ళీ మనం EC2లోకి వెళ్ళాలి, EC2 డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. కాబట్టి నేను ఇది క్లిక్ చేయాలి, ఇది EC2 అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సార్ ఇన్స్టాన్సెస్ రన్నింగ్ ఇందాక 0లో ఉంది, ఇప్పుడు కూడా 0లో ఉంది. ఏంటి? ఎస్ అంటే అప్డేట్ అవ్వలేదు. ఏంటి? ఎందుకంటే ఇది GUI మోడల్, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్. ఏది? AWS క్లౌడ్ అనేది. రిఫ్లెక్షన్ అనేది రావాలంటే రిఫ్రెష్ కొట్టాలి.
స్క్రీన్ ని. అప్పుడు రీఫ్రెష్ కొడితేనే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట, లేకపోతే కనపడవు. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇదిగో ప్లస్ ఇదేంటిది రీఫ్రెష్ బటన్. ఎక్కడ ఉంటుంది? ఈ షూట్ డాష్ బోర్డ్ లో రీఫ్రెష్ బటన్ ఉంటుంది. ఆ రీఫ్రెష్ బటన్ మీరు ఇలా క్లిక్ చేయండి. ఇలాగా చూసారా? క్లిక్ చేసిన వెంటనే సర్వర్ ఒకటి ఉందని చూపిస్తుంది. రైట్, ఇదిగోండి బాబు, మీ అకౌంట్ లో ఒక సర్వర్ అనేది నడుస్తుంది అంటే రన్నింగ్ ఇన్స్టెన్సెస్ 1 అని చూపిస్తుంది. అట్లా సర్వర్లకు దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ప్లస్ చేయండి, ఇక్కడ ప్రెస్ చేయండి, జస్ట్ క్లిక్ అయిపోయింది. ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనం సర్వర్ దగ్గరికి వెళ్ళిపోయాం. సర్వర్ లోపలికి కాదు, సర్వర్ దగ్గరికి అంతే. AWS క్లౌడ్ లో సర్వర్ అనేది నడుస్తుందని తెలుసుకోగలిగాం అంతే. ఇదిగో ఎస్, దీన్ని బట్టి బాబు ఈ సర్వర్ నడుస్తుంది, రన్నింగ్ అవుతుందని తెలియజేస్తున్నాను. ఇదే వర్చువల్ సర్వర్. అంటే ఈ సర్వర్ ని నడుస్తుందని తెలుసుకుంటాం కానీ ఆ సర్వరు టచ్ చేయలేము, మనం చూడగలం అంతే. జస్ట్ ఫీల్ ఇట్, జస్ట్ సీ అంతే. దీన్ని టచ్ చేయాలంటే అది AWS దగ్గర ఉంటుంది. అసలు అది AWS డేటా సెంటర్ లో ఉంది, ఫిజికల్ డేటా సెంటర్. AWS ఫిజికల్ డేటా సెంటర్ లో ఆ సర్వర్ ఉంది, నడుస్తుంది కాబట్టి ఇక్కడ రన్నింగ్ చూపిస్తుంది. పొరపాట్లు అక్కడ ఆ AWS లో ఉన్న డేటా సెంటర్ లో ఉన్న ఆ సర్వర్ కి కేబుల్ వీకేసి, ఇంటర్నెట్ వీకేసి, ఆ తర్వాత ఆ సర్వర్ ని స్టాప్ చేసాము అక్కడ ఇక్కడ రన్నింగ్ కనపడదు, ఎర్రర్ వస్తుంది, రన్నింగ్ కనపడదు. నో, ఎందుకంటే అక్కడ ఉన్న ఫిజికల్ సర్వర్ ని మనం త్రూ వెబ్సైట్ ద్వారాగా చూడగలుగుతున్నాం. ఈ వెబ్సైట్ ద్వారాగా చూసే ఈ సర్వర్ నే మనం వర్చువల్ సర్వర్ అంటాం. దాన్ని అంతే. ఆ వర్చువల్ సర్వరే మనకి లైనెక్స్ సర్వర్ అవుతుంది. ఎందుకు లైనెక్స్ అవుతుంది? మనం దాంట్లో లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి అది లైనెక్స్ సర్వర్ అవుతుంది అంతే. లైనెక్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఈ లైనెక్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ లైనెక్స్ సర్వర్. బట్ ఈ లైనెక్స్ సర్వర్ ని ఎందుకోసం ఉపయోగిస్తున్నావు? నీ అప్లికేషన్ రన్ చేసుకోవడం కోసమా, లేకపోతే డెవలప్మెంట్ కోసం, అంటే నీ డెవలపర్స్ కోడ్ రాయడం కోసమా, లేకపోతే నీ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేయడం కోసమా, లేకపోతే నీవు డేటాని స్టోర్ చేసుకోవడమా? అట్లా అన్నమాట. పర్పస్ వేరే, లైనెక్స్ సర్వరే, పర్పస్ వేరే. ఏ పర్పస్ కింద ఆ పర్పస్. ఇప్పుడు ఇది ప్రొడక్షన్ సర్వర్ అని పెట్టా అంటే ఏంది? నా లైవ్ అప్లికేషన్ నడుస్తూ ఉంటుంది ఈ సర్వర్ లో. ఇక్కడ ABC బ్యాంక్ DB సర్వర్ అని పెట్టా, నా డేటా స్టోర్ అవుతూ ఉంటుందని అర్థం. అట్లా. బట్ దీన్నే మనం వర్చువల్ సర్వర్ అంటాం. బట్ ఆ వర్చువల్ సర్వరే లైనెక్స్ సర్వర్. ఎందుకు లైనెక్స్ సర్వర్ అనాలి? దీంట్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్సే కాబట్టి. దీనిని, ఈ వర్చువల్ సర్వర్ నే, ఈ లైనెక్స్ సర్వర్ నే అనేక రకాలుగా నేను ఉపయోగించుకుంటాను. పర్పస్, డిఫరెంట్ పర్పస్ కింద ఉపయోగిస్తాను. కొన్ని సందర్భాల్లో డేటాను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తా, కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ రన్ చేసుకోవడానికి ఉపయోగిస్తా, కొన్ని సందర్భాల్లో ఎస్ నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రన్ చేసుకోవడానికి, కొన్ని సందర్భాల్లో నా బ్యాక్ ఎండ్, ఇలా కొన్ని సందర్భాల్లో కోడ్ రాయటానికి, కొన్ని సందర్భాల్లో టెస్టింగ్ చేయడానికి, ఇట్లా సందర్భాన్ని బట్టి ఈ సర్వర్ను నేను ఉపయోగిస్తాను. ఓకే, సర్వర్ను క్రియేషన్ చేసే ప్రొసీజర్ ఇంతేనా? ఇంతే ప్రొసీజర్, నో ప్రాబ్లం, ఇదే ప్రొసీజర్. ఇట్లా ఎస్, నడుస్తుంది. సో దీనికి లాక్ అవన్నీ తెలుసుకోవాలి, అన్నీ ఉంటాయి మొత్తం, టోటల్గా ఇవన్నీ మొత్తం. ఇది సర్వర్ క్రియేషన్ అంటే. మరి సర్వర్ లాగిన్ ప్రాసెస్ మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. సర్వర్ క్రియేషన్ ఇంతవరకే, సర్వర్ లాగిన్ ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంది. ఆ సర్వర్ లోకి లాగిన్ ఎలా అవ్వాలి? అయిపోయింది. సర్వర్ లోకి లాగిన్ అయిన వెంటనే పూర్తి స్థాయిలో మనం లైనెక్స్ సర్వర్ కదా, లైనెక్స్ సర్వర్ ప్రాక్టీస్ నేర్చుకుంటాం. అది లైనెక్స్ మనం నేర్చుకునేది అట్లా నేర్చుకుంటాం. ఓకే, అయితే కొన్ని కంపెనీలో మనం ఈ లైనెక్స్ ప్రాక్టికల్స్ అనేది మనం ఇప్పుడు AWS క్లౌడ్ లో చేస్తున్నాం అంతే. సార్ మాకు ఎజ్యూర్ క్లౌడ్ వచ్చు, GCP క్లౌడ్ వచ్చు, GCP క్లౌడ్ లో కూడా లైనెక్స్ మిషన్లు తయారు చేయొచ్చా? తయారు చేయి. ఏదైనా ఒక సర్వర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఆ సర్వర్ లైనెక్స్ అయిపోతుంది అంతే. అది నువ్వు AWS అయినా, అది ఎజ్యూర్ అయినా, అది GCP అయినా, అది IBM క్లౌడ్ అయినా, ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా సర్వర్లు మనకు రెంట్కి ఇస్తాయి. ఆ రెంట్కి తీసుకునే సర్వర్లు లైనెక్స్ సర్వర్లే అంతే. లైనెక్స్ లోకి ప్రవేశించిన తర్వాత నువ్వు AWS నేర్చుకున్నా, ఎజ్యూర్ నేర్చుకున్నా, GCP నేర్చుకున్నా, IBM నేర్చుకున్నా, నువ్వు పనిచేసేది లైనెక్స్ సర్వర్ లోనే అంతే. అంతేగాని AWS ఒకలాంటి లైనెక్స్ సర్వర్లు ఇస్తాయి,
ఎజ్యూర్ ఒకలాంటి లైనక్స్ సర్వర్లు ఇస్తాయి, జీసీపీ మరొకలాంటి లైనక్స్ సర్వర్లు ఇస్తాయి. ఎజ్యూర్ లో లైనక్స్ లో పనిచేయాలంటే ఒక లైనక్స్ నేర్చుకోను, మొత్తం సేమ్ టు సేమ్ ఆపరేటింగ్ సిస్టమే. ఆపరేటింగ్ సిస్టమ్, ఎస్. నీవు ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళినా సర్వర్లు తయారు చేయడం నీ డ్యూటీ, ఎజ్యూర్కి వెళ్ళినా సర్వర్లు తయారు చేయడం నీ డ్యూటీ, జీసీపీకి వెళ్ళినా అంటే ఇదెంత క్లౌడ్ ప్లాట్ఫామ్స్ సర్వర్లు ఇస్తాయి మనకి. ఆ ఇచ్చే సర్వర్లే లైనక్స్ సర్వర్లు, అంతే. మనం తయారు చేసే సర్వర్ లైనక్స్ సర్వర్. అదే నువ్వు ఏ ప్లాట్ఫామ్ నుంచి లాగిన్ అయినా సరే లైనక్స్ సర్వర్లే తయారు చేస్తావు. ఆ లైనక్స్ సర్వర్ల మీద మనం వర్క్ చేయడం మొదలు పెడతాం. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా లైనక్స్ మిషన్స్ మీద మనం పనిచేస్తూ ఉంటాం. బట్ మనం డెవాప్స్ ఇంజనీర్ గా మంచి పనిచేయాలంటే మనకి లైనక్స్ తెలియాలి. లైనక్స్ కోసమే కదా ఇప్పుడు ఇదంతా కూడా. లైనక్స్ సర్వర్ తయారు చేసాం, లైనక్స్ సర్వర్ లోకి లాగిన్ అయ్యాం, అక్కడి నుంచి ప్రాక్టీస్ నేర్చుకుంటాం. అప్పుడు లైనక్స్ 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 మొత్తం లైనక్సే. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫండమెంటల్స్ మొత్తం అన్ని క్లౌడ్ కి సంబంధించిన నాలెడ్జ్ ఇప్పుడు దాకా ఇచ్చాం. అప్ టు సర్వర్ క్రియేషన్ దాకా క్లౌడ్, మొత్తం క్లౌడే. లైనక్స్ ని మనం ఇంతవరకు చెప్పాల. అంటే లైనక్స్ అంటే ఏందో చెప్పాం, యునిక్స్ అంటే ఏందో చెప్పాం, లైనక్స్ ఎలా తయారు చేశారో చెప్పాం, యునిక్స్ ఎలా తయారు చేసి చెప్పాం, లైనక్స్ ఫెసిలిటీ అడ్వాంటేజెస్ ఏంటి, యునిక్స్ డిసడ్వాంటేజ్ అవన్నీ చెప్పాం. అవి లైనక్స్ క్లాసులే, అవి లైనక్సే. ఎందుకంటే దాని లైనక్స్ అంటే ఏందో తెలియకుండా లైనక్స్ సర్వర్ తయారు చేయడం కష్టం కదా, అందుకోసం లైనక్స్ చెప్పాల్సి వచ్చింది అట్లా. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలో, మనకి లైనక్స్ సర్వర్ తయారైన వెంటనే, లైనక్స్ లోకి ప్రవేశించిన వెంటనే లైనక్స్ నేర్చుకుంటాం, లైనక్స్ ని ప్రాక్టికల్ గా నేర్చుకుంటాం. ఆ లైనక్స్ ప్రాక్టికల్ గా నేర్చుకున్న తర్వాత మాత్రమే మీకు డెవాప్స్ నేర్చుకోవాలంటే అర్థమవుతుంది. అది క్వశ్చన్. కొంతమంది లైనక్స్ తోనే స్టాప్ అయ్యి లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా పనిచేయచ్చు, లైనక్స్ అడ్మిన్ గా కూడా. ఇది బాగుంటుందా? ఇది కూడా మంచి రోలే. లైనక్స్ అడ్మిన్ రోల్ కూడా మంచిదే, డెవాప్స్ రోల్ మంచిదేనా, డెవాప్స్ రోల్ మంచిదే. మరి క్లౌడ్ ఏంది? క్లౌడ్ అనేది ఒక ప్లాట్ఫామ్, దాని గురించి క్లాసులు వేరే, ఇక్కడ కలవు అవి. అది సపరేట్, ఏడబ్ల్యూఎస్ క్లాసులు సపరేటే. కాకపోతే మీకు ఏడబ్ల్యూఎస్ లో సర్వర్ తయారు చేయాలి కాబట్టి ఏడబ్ల్యూఎస్ అంతా చక్కగా చాలా చక్కగా వివరించాను నేను ఇంత. ఎందుకంటే సర్వర్లు ఏడబ్ల్యూఎస్ లో తయారు చేయాలి కాబట్టి. మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో లైనక్స్ ని కొంతమంది ప్రాక్టీస్ చేయొచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు సార్, క్లౌడ్ లేకుండా, అంటే అసలు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ, ఎజ్యూర్ క్లౌడ్ కానీ, జీసీపీ క్లౌడ్ కానీ, క్లౌడ్లోకి వెళ్ళి మీరు సర్వర్లు తయారు చేస్తున్నారు. సర్వర్లు తయారు చేసి అక్కడ సర్వర్లోకి లాగిన్ అయ్యి లైనక్స్ నేర్చుకోమంటున్నారే. ఏం అలా కాకుండా మా ల్యాప్టాప్ ఇది, ఓకే, దిస్ ఇస్ మై ల్యాప్టాప్, రైట్. నా ల్యాప్టాప్ లో ఎస్ 1 TB డిస్క్ ఉంది, ఓకే. ఈ ల్యాప్టాప్ లోనే ఓఎస్ ఉంది. ఏ ఓఎస్ అది? విండోస్ ఓఎస్, రైట్ రైట్, విండోస్ ఉంది. ఓకే, విండోస్ ఉంది కాబట్టి ఇది విండోస్ ల్యాప్టాప్. నేనేం చేస్తా? నేను చాలా తెలివైన సార్, మరొక ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ను కూడా ఇన్స్టాల్ చేస్తా సార్ ఇక్కడ, ఏది? నా ల్యాప్టాప్ లోనే. అప్పుడు నేను ఏం చేస్తాను? లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు లైనక్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది కదా నా ల్యాప్టాప్ లో. అక్కడి నుంచి చేసుకోవచ్చా? చేసుకోవచ్చులే, కానీ నీ ల్యాప్టాప్ అనేది పనిచేయదు, బటన్ అయిపోతుంది. రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, స్లో అయింది అనమాట. అందుకోసం దిస్ ఇస్ నాట్ రికమెండెడ్ వే టు ప్రాక్టీస్ లైనక్స్ ఇన్సైడ్ యువర్ ల్యాప్టాప్. నీ ల్యాప్టాప్ నుంచి లైనక్స్ ని ప్రాక్టీస్ చేయడం కుదరదు ఈ మోడల్లో. కానీ గతంలో క్లౌడ్ లేనప్పుడు లైనక్స్ ని ఈ విధంగానే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎవరు? స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇదే మోడల్. ఒకసారి విండోస్ ఒకదాని కోసం ఉపయోగించేవాళ్ళు, లైనక్స్ ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు లైనక్స్ లోకి స్విచ్ అయ్యేవాళ్ళు. అప్పుడు లైనక్స్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అయింది. ఇదే ల్యాప్టాప్ లోనా? ఇదే ల్యాప్టాప్ లో రెండు ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే స్లో అవుతుంది బాగా, సిస్టమ్ స్లో అయింది, ల్యాప్టాప్ స్లో అయింది. అందుకోసం ఈ మోడల్ వేస్ట్ అయిపోయింది. ఎందుకు? మనకి ఫ్రీగా ఇస్తున్నాడు కదా సర్వరు. అందుకోసం ఈ మోడల్ పక్కన పడేసి నెక్స్ట్ ఈ మోడల్కి వెళ్ళిపోయాం. ఈ మోడల్ మనకి ప్రజెంట్ పనిచేస్తుంది. ఏది? క్లౌడ్. క్లౌడ్ మొత్తం క్లౌడ్, ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ క్లౌడ్. క్లౌడ్ లో ఉన్న సర్వర్లు మనం యాక్సెస్ చేసి ప్రాక్టీస్ నేర్చుకుంటాం. ఇది ఫస్ట్ మోడల్. ఇదైతే ఎస్. ఇంకొక మోడల్ ఉంది. ఇంకొక మోడల్లో ఏం చేస్తారంటే వాళ్ళు, ఇదిగోండి ఇది మీ ల్యాప్టాప్ అనుకోండి, ఇది మీ ల్యాప్టాప్, ఇది మీ ల్యాప్టాప్, ఎస్. ఇది మీ ల్యాప్టాప్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ల్యాప్టాప్ లో ఓఎస్ ఉంటుంది ఆల్రెడీ, విండోస్ ఓఎస్ ఉంటుంది, ఓకే. విండోస్ ఓఎస్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ
VMware అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. VMware ఒక సాఫ్ట్వేర్, అది ఒక సాఫ్ట్వేర్. దాన్ని మనం హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అంటాం. హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అంటాం దాన్ని. ఏది కొంతమంది ఇది సెకండ్ మోడల్. ఇది సెకండ్ మోడల్ టు ప్రాక్టీస్ లెనెక్స్. కొంతమంది ల్యాప్టాప్ తీసుకుంటారు, దాంట్లో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఇస్తారు, దాని తర్వాత VMware అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ సహాయంతో లైనెక్స్ సర్వర్ ని కనెక్ట్ అవుతారు. లైనెక్స్ సర్వర్ ని కనెక్ట్ అయ్యి లైనెక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలం. అంటే వర్క్ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు చాలా మంది. క్లౌడ్ లేని వాళ్ళు, క్లౌడ్ తో సంబంధం లాగారు, లైనెక్స్ సర్వర్ లోకి లాగిన్ అవుతారు. ఎట్లాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ VMware సాఫ్ట్వేర్. VMware సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇక్కడున్న ఈ లైనెక్స్ సర్వర్ కి కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి ఆ లైనెక్స్ సర్వర్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం త్రూ అవర్ ల్యాప్టాప్. బట్ VMware సాఫ్ట్వేర్ మస్ట్ బి ఇన్స్టాల్డ్. VMware సాఫ్ట్వేర్ మస్ట్ బి ఇన్స్టాల్. అంటే ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి తర్వాత VMware సాఫ్ట్వేర్ కి మొత్తం కన్జ్యూమ్ అవుతుంది కదా, ఏది మెమరీ. ఎందుకంటే VM సాఫ్ట్వేర్ ఉపయోగించాలి, విండోస్ రెండు ఉన్నాయి. బటన్ అయితే ల్యాప్టాప్ కూడా, ఎందుకంటే రెండు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. దిస్ ఇస్ మోడల్ నెంబర్ 2 టు ప్రాక్టీస్ లైనెక్స్. లైనెక్స్ ని ఈ రకంగా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ మోడల్లోనే పనిచేస్తున్నారు. కొంతమంది క్లౌడ్ ని టచ్ చేయలేని వాళ్ళు VMware సాఫ్ట్వేర్ ఉపయోగించి. దీన్నే మనం హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, ఇట్ కెన్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ యువర్ లోకల్ మిషన్ అండ్ సర్వర్. ఇక్కడికి ఎక్కడికి కనెక్షన్ ఏర్పాటు చేసి అక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు లైనెక్స్ సర్వర్. అదొక మోడల్. ఈ రెండు మోడల్స్ కాకుండా మూడో మోడల్ వచ్చింది. అదే ఎక్సలెంట్ మోడల్. జస్ట్ నీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు. అదే ఇప్పుడు నేను చెప్పే మోడల్. అదే జస్ట్ నీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు. ఆ ల్యాప్టాప్ లో విండోస్ ఓఎస్ ఉందా? ఆ విండోస్ ఓఎస్ఏ ఆ ల్యాప్టాప్ లో ఉంది. విండోస్ ఓఎస్ఏ ఉంది. ఓకే, ఆ ల్యాప్టాప్ నుంచి www.aws.amazon.com ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తే చాలు. డైరెక్ట్ గా నువ్వు AWS లోకి వెళ్ళిపోతావు. అది వెబ్సైట్ లోకి వెళ్ళిపోతావు అంతే. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి అక్కడ EC2 అనే సర్వీస్కి వెళ్ళి అక్కడ సర్వర్ తయారు చేస్తావు. ఆ సర్వర్ తయారు చేసిన తర్వాత ఈ ల్యాప్టాప్ నుంచే ఆ సర్వర్ లోకి లాగిన్ అవుతున్నావు, వర్కౌట్ చేస్తావు. ఈ సర్వరే లైనెక్స్ సర్వర్. అంటే నీ ల్యాప్టాప్ నుంచే ప్రాక్టీస్ చేస్తున్నావు. అంటే నీ ల్యాప్టాప్ కి ఇప్పుడు బడ్డం లేదు. సో నీ ల్యాప్టాప్ కి హ్యూజ్ కాన్ఫిగరేషన్ అవసరం లేదు. జస్ట్ నార్మల్ ల్యాప్టాప్ ఉంటే చాలు నీ దగ్గర లైనెక్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. అదే ఇప్పుడు మనం చెప్పిన మోడల్. ఇదే మోడల్ నెంబర్ 3. అదే క్లౌడ్ మోడల్. ఈ మోడల్ ఉపయోగించి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇదే మోడల్ ప్రజెంట్ మార్కెట్ లో రన్ అవుతున్నాం. ప్రజెంట్ మార్కెట్ లో రన్ అయ్యే మోడల్ ఇదే. AWS ఎక్కడో ఉంటాడు, వాడిని మనం కనెక్ట్ అవుతాం మన ల్యాప్టాప్ నుంచి. అక్కడ EC2 సర్వీస్ ఉపయోగించి సర్వర్లు తయారు చేస్తాం. అది లైనెక్స్ సర్వర్. ఆ లైనెక్స్ సర్వర్ లో మనం ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే లాగౌట్ అయిపోయింది. ఇక నీ ల్యాప్టాప్ తీసి పక్కన పడేయచ్చు, అయిపోయింది. దానికి నీకు సంబంధం లే, అంతే. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, డైరెక్ట్ గా పనిచేయదు. ఇదే మోడల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదే. వాడు US లో ఉన్నా, UK లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఎక్కడున్నా సరే నాకు జస్ట్ AWS అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే చాలు. ఐ కెన్ వర్క్ ఫర్ మై క్లయింట్ అంతే. AWS లోకి లాగిన్ అయ్యే క్రెడెన్షియల్స్ నాకు ఇస్తే చాలు. ఐ కెన్ వర్క్ ఫర్ మై క్లయింట్. నేను ఆఫీస్ లో కూర్చున్న ఒకటే, మా ఇంట్లో కూర్చున్న ఒకటే. అందుకనే మీకు 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లే ఉంటాయి, క్లౌడ్ అయినా డెవాప్స్ అయినా. కొంతమంది అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు కూడా ఇస్తారు, క్లౌడ్ కి డెవాప్స్ కి. చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నో నీడ్ టు గో టు ఆఫీస్. వై? బికాస్ నాకు టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఇచ్చిన తర్వాత నా ల్యాప్టాప్ నుంచి పోర్టల్ కి కనెక్ట్ అవుతాను, AWS పోర్టల్ కి, EC2 సర్వీస్ కి వెళ్తాను. నేను నా ఇష్టం వచ్చి నేను చేసుకుంటాను. సర్వర్లోకి ఏవేవి అంతా అవి చేసేస్తాను. లేదు ఇంకోటి చేయమంటే ఇంకోటి చేస్తాను. లైనెక్స్ మిషన్ లో ఇంకొక టాస్క్ చేయమంటే చేసేస్తాం అంతే. లైనెక్స్ సర్వర్ లోకి మిషన్ లోకి లాగిన్ అవుతా, నేను ఏదో టాస్క్ చేసేస్తాను, వాడు ఇచ్చిన టాస్క్ అట్లా. దిస్ ఇస్ కాల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో 99.9% ఈ మోడల్ బెస్ట్ మోడల్. భవిష్యత్తులో కూడా ఇదే మోడల్ నడిచింది. 1-2 మోడల్ నడవ సార్. 1-2 మోడల్ వేస్ట్, గా వర్కౌట్ అయిపోయింది వాటి పని. 1-2 మోడల్ బడ్డన. ఇప్పుడు 3వ మోడల్ బెస్ట్ మోడల్. దిస్ ఇస్ క్లౌడ్ మోడల్. ఈ మోడల్ ఉపయోగించి మనం లైనెక్స్ నేర్చుకుంటాం. ఇదే మోడల్ ఉపయోగించి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా పనిచేస్తాం, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా పనిచేస్తాం. త్రూ అవర్ ల్యాప్టాప్. మన ల్యాప్టాప్, దిస్ ల్యాప్టాప్ విల్ బి గివెన్ బై కంపెనీ. కంపెనీ ఇచ్చేస్తుంది ల్యాప్టాప్. ఇఫ్ యూ జాయిన్ ఎనీ